హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం ఇంటర్నల్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్ అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీస్ ఆర్టీపీస్ పాస్ట్ ఎగ్జామ్స్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేస్తున్నాం. సో అందులో అప్ టు 26 క్వశ్చన్ కంప్లీటెడ్. నౌ 27th క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 27th క్వశ్చన్? ఇక్కడ వచ్చేసి మిస్టర్ ఏ అనేవాడు అపాయింట్ అంటాడు. ఏది స్టాట్యుటరీ ఆడిటర్గా అపాయింట్ అంటాడు. దానికి XYZ కంపెనీకి అపాయింట్ అంటాడు. XYZ రిక్వైర్డ్ టు అపాయింట్ ఇంటర్నల్ ఆడిటర్ హ్యాస్ పర్ స్టాట్యుటరీ ప్రిన్సిపల్స్. ఏ సెక్షన్ డీల్ చేస్తుంది? సెక్షన్ 138 డీల్ చేస్తుంది. అండ్ అపాయింటెడ్ మిస్టర్ బి హ్యాస్ ఇంటర్నల్ ఆడిటర్. సో ఏ వచ్చేసి స్టాట్యుటరీ ఆడిటర్, బి వచ్చేసి ఇంటర్నల్ ఆడిటర్. ఓకే, నౌ ద ఎక్స్టర్నల్ ఆడిటర్ మిస్టర్ ఏ ఆస్క్ ఇంటర్నల్ ఆడిటర్ టు ప్రొవైడ్ డైరెక్ట్ అసిస్టెంట్ టు హిమ్ రిగార్డింగ్ రెవల్యూషన్ ఆఫ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ బై ద మేనేజ్మెంట్ అండ్ అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. ఏం చెప్తున్నా అంటే బీతోని నువ్వు నాకు అసిస్టెంట్గా వర్క్ చేయి రెండు పొజిషన్స్కి. ఒకటి వచ్చేసి సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఏవి యూజ్ చేస్తున్నారు మేనేజ్మెంట్ అనేది చెప్పడానికి, అండ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్స్ ఏవి ఉన్నవనేది చెప్పడానికి. నెక్స్ట్ డిస్కస్ వెదర్ ఏ స్టాట్యుటరీ ఆడిటర్ కెన్ ఆస్క్ డైరెక్ట్ అసిస్టెంట్ ఫ్రమ్ మిస్టర్ బి ఇంటర్నల్ ఆడిటర్ ఆస్ స్టేటెడ్ అబోవ్ కేసెస్లో. సో ఆ డైరెక్ట్ అసిస్టెంట్ తీసుకోవచ్చా పైన చెప్పిన కేసెస్కి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎవరిని వర్క్ యూజ్ చేస్తున్నాం? ఇంటర్నల్ ఆడిటర్. ఇంటర్నల్ ఆడిటర్ యొక్క స్టాండర్డ్ ఏమి? SA 16. యూజింగ్ ద వర్క్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్. ఎక్స్టర్నల్ ఆడిటర్ షుడ్ నాట్ యూజ్ internal auditor to provide direct assistance to perform procedure that involve significant judgment in auditor. So డైరెక్ట్ అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు. ఎవరు? ఎక్స్టర్నల్ ఆడిటర్. ఏ కేసెస్లో తీసుకోకూడదు? సిన్స్ ఎక్స్టర్నల్ ఆడిటర్ వచ్చేసి ఎందుకు తీసుకోకూడదు అంటే ఎక్స్టర్నల్ ఆడిటర్ యొక్క సోల్ రెస్పాన్సిబిలిటీ ఏది? ఆడిట్ ఒపీనియన్ని ప్రొవైడ్ చేయడం. ద ఆడిటర్ ఈజ్ నీడ్ టు మేక్ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ టు ద ఆడిట్ ఎంగేజ్మెంట్. సో అతనే సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ అనేది తీసుకోవాలి. సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్ అంటే ఏవేవి ఇంక్లూడ్ అవుతాయి? అసెసింగ్ రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్. సో రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్ అసెస్మెంట్ చేసుకోవడానికి ఇంక్లూడ్ అయితే సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లో. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ సఫిషియన్స్ ఆఫ్ టెస్ట్. సో టెస్ట్ పర్ఫామ్ ఎంతవరకు సఫిషియన్సీ అనేది తెలుసుకోవడానికి వర్క్ చేస్తుంది. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ మేనేజ్మెంట్ యూజింగ్ ద గోయింగ్ కన్సర్న్ అజంప్షన్. సో గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ అనేది గోయింగ్ కన్సర్న్ అజంప్షన్ని తీసుకుంటుందా లేదా అని చెప్పడానికి ఇదేమి సిగ్నిఫికెంట్ జడ్జిమెంటే. అండ్ ఎవాల్యుయేటింగ్ సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్. సో సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఉన్నవా లేవా అని తెలుసుకోవడం ఏమి? జడ్జిమెంట్, ప్రొఫెషనల్ జడ్జిమెంట్. నెక్స్ట్ ఎవాల్యుయేటింగ్ అడ్వకేసీ ఆఫ్ డిస్క్లోజర్స్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో. సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్లు ఏవి డిస్క్లోజ్ చేయాలనేది కూడా అది కూడా సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్. ఈ సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ కేసెస్లో మనం అసిస్టెన్స్ అనేది తీసుకోకూడదు. ఏవి కేసులు? ఒకటి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్లో, తర్వాత టెస్ట్ పర్ఫామ్ చేసే దానిలో ఎఫిషియన్సీ ఇంతవరకు ఉంటుందని చెప్పేదానిలో, తర్వాత గోయింగ్ కన్సర్న్ అజంప్షన్లో మేనేజ్మెంట్ యొక్క కన్సర్న్ అప్రాప్రియేట్నెస్ ఎంతవరకు అనేది, సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్స్ ఎంతవరకు అనేది, ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డిస్క్లోజర్కి సంబంధించి. సో ఇన్ వ్యూ ఆఫ్ మిస్టర్ ఏ cannot ask direct assistance from internal auditor regarding evaluating significant accounting estimates and assessing risk of material misstatement. Next, will your answer be different if Mr. A asks direct assistance from Mr. B auditor with respect to external confirmation request and evaluation of results of external confirmation procedure? సో మనం ఏవైతే పైన చెప్పినామో అవి మనకి సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్, అంతేకాని ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ తీసుకునేటివి అండ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ ప్రొసీజర్లో ఇది సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లోకి రావు. సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్లో వచ్చినవి రిస్క్ ఆఫ్ మెటీరియల్ మిస్టేట్మెంట్, సఫిషియన్సీ ఆఫ్ టెస్ట్ పర్ఫార్మ్డ్ అండ్ RTA ఏ అప్రాప్రియేట్ మేనేజ్మెంట్ ఉందా లేదా, గోయింగ్ కన్సర్న్ అజంప్షన్కి సంబంధించి, తర్వాత సిగ్నిఫికెంట్ అకౌంటింగ్ ఎస్టిమేట్ ఉందా లేదా, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్లో డిస్క్లోజర్స్ ఏమేమి చేయాలి అనేది సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్స్. అంతేకాని ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ అనేది సిగ్నిఫికెంట్ జడ్జిమెంట్ కాదు. సో డైరెక్ట్ అసిస్టెంట్ ఫ్రమ్ ఇంటర్నల్ ఆడిటర్ ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, దట్ ఈస్ using SA 16 using the work of internal auditor provide relevant guidance in determining the nature and extent of work that may be assigned to internal auditor. In determining the nature of work that may be assigned to internal auditor, the external auditor is carefully limit such work to those areas that would be appropriate to assign. సో నేచర్ ఆఫ్ వర్క్ని డిటర్మైన్ చేస్తున్నప్పుడు, ఇంటర్నల్ ఆడిటర్కి అసైన్ చేస్తున్నప్పుడు ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేవాడు కేర్ఫుల్ లిమిట్స్ అనేది తీసుకోవాలి. అప్రాప్రియేట్గా అసైన్ చేసినారా లేదా అనేది తెలుసుకుంటే చాలు. యాజ్ పర్ ఫర్దర్ ఇన్ అకార్డెన్స్ విత్ SA 505 దట్ ఈస్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్, ద ఎక్స్టర్నల్ ఆడిటర్ ఈజ్ రిక్వైర్డ్ టు మెయింటైన్ కంట్రోల్ ఓవర్ ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ రిక్వెస్ట్ అండ్ ఎవాల్యుయేట్ ద రిజల్ట్స్. సో కంట్రోల్ అనేది ఉండాలి ఎక్స్టర్నల్ కన్ఫర్మేషన్ పైన, తర్వాత రిజల్ట్స్ పైన ఎంతవరకు రిజల్ట్స్ వస్తున్నాయి ఆ రిజల్ట్స్ని ఎవాల్యుయేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. నెక్స్ట్
external confirmation procedure. It would not be appropriate to assign these responsibilities to internal auditor. However, internal auditor may assist in assembling information necessary for the external procedure to resolve exceptions in the confirmation రెస్పాన్సెస్. సో ఏమంటున్నారు, అప్రోప్రియేట్ కాదు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీని అసైన్ చేయడం అనేది, బట్ అసెంబుల్ చేసుకోవడానికి ఇన్ఫర్మేషన్ని అసెంబుల్ చేసుకోవడానికి నెససరీ ఇన్ఫర్మేషన్ అసెంబుల్ చేసుకోవడానికి ఎక్స్టర్నల్ ఆడిటర్ అనేవాడు రీసాల్వ్ చేసుకోవచ్చు ఎక్సెప్షన్స్కి కన్ఫర్మేషన్ రెస్పాన్స్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. మిసెస్ ఏబీసీ అండ్ కో ఏ చార్టర్డ్ అకౌంటెంట్ హ్యావ్ బీన్ అప్రోచ్డ్ బై PQR లిమిటెడ్, ఏ కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ద కంపెనీ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఫాలోయింగ్ ఆపరేషనల్ ఇష్యూస్. సో ఏం ఆపరేషనల్ ఇష్యూస్ని ఫేస్ చేస్తుంది. ఫస్ట్ వచ్చేసి పెనాల్టీ ఫర్ డిలేడ్ పేమెంట్ టు ద ఓవర్సీస్ వెండర్ డిస్పైట్ హ్యావింగ్ ఎనఫ్ క్యాష్ ఫ్లోస్. సో ఎనఫ్ క్యాష్ ఫ్లోస్ డిస్పైట్ కాకపోవడానికి వల్ల పెనాల్టీస్, మనం డిలే పేమెంట్స్ ఇంట్రెస్ట్లు పేమెంట్ చేసుకుంటూ ఉన్నాము వెండర్స్కి. దీన్ని నువ్వు ఇప్పుడు చెక్ చేస్తున్నావు, ఎవరు చార్టర్డ్ అకౌంటెంట్ చెక్ చేస్తున్నాడు. నెక్స్ట్ డిస్పైట్ హ్యావింగ్ రెగ్యులర్ ప్రొడక్షన్ అండ్ ఎనఫ్ ఇన్వెంటరీ డిలే ఇన్ షిప్పింగ్ ద ఫైనల్ గూడ్స్ ఆఫ్ కస్టమర్స్ లీడింగ్ టు ఇట్స్ డిటోరియేటివ్ వెండరింగ్ రైజింగ్. సో మనం షిప్పింగ్ అనేది ప్రాపర్ టైంకి చేయలేకున్నారు. నెక్స్ట్, హ్యాజ్ ఏ పార్ట్నర్ ఆఫ్ మిసెస్ ఏబీసీ అండ్ కో త్రో డీటెయిల్ డిస్కషన్స్ విత్ సీనియర్ మేనేజర్ of PQR Limited, you have concluded that all these delays are because of long decision making cycle. సో డెసిషన్ మేకింగ్ సైకిల్ అనేది లాంగ్ ఉండడం వల్ల ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఐడెంటిఫై చేసినారు ఒక పార్ట్నర్ అనేవాడు. హ్యాజ్ ఏ కన్సల్టెన్స్ ఆఫ్ ద కంపెనీ, వుడ్ యూ రికమెండ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఆర్ ఆపరేషనల్ ఆడిట్. సో దీనికోసం నువ్వు ఏ ఆడిట్ని నువ్వు చెప్తావు, మేనేజ్మెంట్ ఆడిటా ఆర్ ఆపరేషనల్ ఆడిటా. ఇక్కడ మనకి ఏం చెప్పినారు, మనకి పిఎన్ఎల్ ఐటమ్ గురించి ఏమైనా చెప్పినారా. సో పిఎన్ఎల్ ఎక్స్పెన్సెస్ ఏమైనా ఉన్నాయా, పిఎన్ఎల్ ఎక్స్పెన్సెస్ ఏం లేవు. పిఎన్ఎల్స్ ఆ క్రెడిట్ సైడ్కి సంబంధించి ఏమైనా ఉన్నాయా, నో ఈ రెండు కూడా లేవు. ఆడ బ్యాలెన్స్ షీట్కి, సో క్యాష్ ఫ్లో బ్యాలెన్స్ షీట్ ఐటమ్ ఒకటి ఉంది. అండ్ తర్వాత ఇన్వెంటరీ, కరెంట్ అసెట్స్ ఇన్వెంటరీ, అంటే ఇవి మేనేజ్మెంట్ ప్రాపర్గా చేయడం లేదు. సో మనం ఏ ఆడిట్ని చెప్తే బాగుంటుంది, మేనేజ్మెంట్ ఆడిట్ చెప్తే బాగుంటుంది. ఎవరు మనం డిస్కస్ చేసినది, ఇది మెయిన్గా టాప్ మేనేజ్మెంట్ పర్సన్తో మనం డిస్కస్ చేస్తే బాగుంటుంది. ఎందుకు, వీళ్ళు ఏవైతే ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లమ్స్ ఏది లాంగ్ డిస్టెన్స్ సైకిల్ మేకింగ్ వల్ల, ఈ లాంగ్ డెసిషన్ మేకింగ్ ఎవరు తీసుకుంటారో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. సో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళతో డిస్కస్ చేయాలంటే మేనేజ్మెంట్ ఆడిట్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, కంపారిజన్ బిట్వీన్ మేనేజ్మెంట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్. మనం ఏ దానికోసం చేస్తాం మేనేజ్మెంట్ ఆడిట్ అనేది, మేనేజ్మెంట్ ఆడిట్ ఈజ్ ఫర్ క్వాలిటీ ఆఫ్ మేనేజింగ్, ఆర్ ఆపరేషనల్ ఆడిట్ ఏం చేయడానికి కోసం, క్వాలిటీ ఆఫ్ ఆపరేషన్స్ కోసం చేస్తాము. అండ్ మేనేజ్మెంట్ ఆడిట్ వచ్చేసి ఆడిట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఆడిట్ చేయడం. ఆపరేషన్ ఆడిట్ అంటే ఏమి, ఆడిట్ ఫర్ ద మేనేజ్మెంట్ కోసం చేసేది ఆపరేషనల్ ఆడిట్, మేనేజ్మెంట్తో చేసేది ఆడిట్ ఆఫ్ మేనేజ్మెంట్ని ఆడిట్ చేసేది మేనేజ్మెంట్ ఆడిట్. నెక్స్ట్, ద ఫోకస్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిట్ ఈజ్ ఆన్ క్వాలిటీ డెసిషన్ మేకింగ్ రాదర్ దెన్ ఎఫెక్టివ్నెస్ ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్స్. సో మేనేజ్మెంట్ ఆడిట్ ఏం చేస్తాము, డెసిషన్ మేకింగ్లో క్వాలిటీని చూసుకోవడానికి. అంటే ఆపరేషనల్ ఏమి EEE చూసామని చెప్పినాము, ఆపరేషన్స్ ఉంటాయి. సో ఎఫెక్టివ్నెస్ ఎఫిషియన్సీ ఎకానమీ ఆఫ్ ఆపరేషన్స్ ఒకటి కాదు, దానికి మించి అంటే డెసిషన్స్ మేకింగ్ దగ్గర తీసుకునేది. సో ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ ద టూ ఆడిట్స్ దెన్ ఈజ్ నాట్ ఇన్ మెథడ్. ఇది మెథడ్లో కాదు, ఓన్లీ మెథడ్లో ఒకటే కాదు, ఇన్ ద లెవెల్ ఆఫ్ అప్రైజల్. ఇప్పుడు మనకి ఆపరేషనల్ దాంట్లో పిఎన్ఎల్ ఐటమ్కి సంబంధించి ఫంక్షనల్ వాళ్ళు ఎవరైతే ఆపరేషన్స్ వాళ్ళు ఉన్నారో వాళ్ళతో డిస్కస్ చేస్తే సరిపోతుంది. బట్ మేనేజ్మెంట్లో ఏమి హై లెవెల్ పోతాం, దట్ ఈస్ లెవెల్ ఆఫ్ అప్రైజల్. ఇన్ మేనేజ్మెంట్ ఆడిట్ ద ఆడిటర్ హీస్ టు మేక్ ఈజ్ టెస్ట్ టు ద టాప్ లెవెల్ ఆఫ్ టాప్ మేనేజ్మెంట్. It is a formulation objectives, plans, policies and it is decision making. ఇవన్నీ చూసుకోవాలి. ఏమేమి చూసుకోవాలి, ఆ ప్లాన్స్, ప్రొసీజర్స్ అండ్ పాలసీస్ ఏమేమి డెసిషన్ మేకింగ్ ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ దట్ జస్ట్ వెరిఫై ద ఆపరేషన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ ప్రొసీజర్స్ అండ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్రిస్క్రైబ్డ్ పాలసీస్. సిన్స్ ద డిలే ఇన్ పేమెంట్ అండ్ కాన్సిక్వెంట్ పెనల్ ఇంట్రెస్ట్. సో ఏమైంది, మనకి పేమెంట్స్ అనేవి డిలే అవుతున్నాయి, దానివల్ల ఏమొస్తున్నాయి, పెనల్ ఇంట్రెస్ట్ అనేది అరైజ్ అవుతున్నాయి. అండ్ తర్వాత డిలే ఇన్ షిప్పింగ్ అండ్ కాన్సిక్వెంట్ డిటోరియేటింగ్ వెండర్ రేటింగ్ అనేది తగ్గిపోతుంది హ్యాపెనింగ్ బికాస్ ద డిలేస్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్. ఏదానివల్ల మనకి ప్రాబ్లం వస్తుంది, డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ వల్ల వస్తుంది ఆఫ్ మేనేజ్మెంట్కి. దేర్ ఫోర్ ఇట్ ఈస్ అపియర్ దట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ ఆర్ ఆపరేషనల్ ఇష్యూ బట్ issue of management process. So therefore management audit would be recommended in this case. So management
నేను చెప్తాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 29. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 13? పీక్యూఆర్ కంపెనీ అనేది వచ్చింది. సో దానికి కొన్ని ఇన్స్టెన్సెస్ వచ్చినాయి. అది బయింగ్ ప్రోడక్ట్ చేస్తుంది అట్ ఏ లెస్సర్ కాస్ట్కి దెన్ యాక్చువల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ ఇట్ ఈస్ పేడ్. నెక్స్ట్ మేనేజ్మెంట్ బిలీవ్ ఏమంటే అడ్వకేట్ పర్చేస్ పాలసీస్ ఉన్నాయి ఇన్ హిస్ ప్లేస్లో అండ్ 3 కొటేషన్ తీసుకుంటుంది ఫ్రమ్ రిజిస్టర్ వెండర్ నుంచి, అపాయింటెడ్ వెండర్ నుంచి అండ్ వెట్టింగ్ అండ్ రేటింగ్ మెకానిజం నుంచి. హౌఎవర్ ఆన్ ద గ్రౌండ్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద పర్చేస్ ప్రైస్ మైట్ బి డిఫెక్టివ్. సో కింద గ్రౌండ్ లెవెల్ వాళ్ళు ప్రాపర్గా వర్క్ చేయడం లేదు. ఫర్దర్ ఇట్ హ్యాస్ అబ్జర్వ్ దట్ దెర్ మైట్ బి సమ్ ఎంప్లాయీస్ ఇన్వాల్వ్డ్ ఇన్ చూసింగ్ ద హయ్యర్ కాస్ట్ వెండర్స్ హ్యాస్ వెల్. సో కొంతమంది హయ్యర్ కాస్ట్ వెండర్స్ని చూస్ చేసుకుంటున్నారు. ద కంపెనీ అప్రోచ్ యూ టు అడ్వైజ్ the type of audit it should be get done, management or operational audit. Please advise the comparison between both the audits. సో మనకేమి పర్చేస్కి సంబంధించి ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అంటే పర్చేజ్ ఐటమ్. సో పర్చేజ్ ఐటమ్ మీన్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి. సో ఆపరేషనల్ ఆడిట్ ఈస్ బెస్ట్. సో సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ మేనేజ్మెంట్ డెసిషన్, అది మేనేజ్మెంట్ డెసిషన్ కాదు. పర్చేజ్ ఏం చేయాలి ఏం చేయకూడదు అనేది ఆపరేషనల్ వాళ్ళు చూసుకునేది డెసిషన్. దట్ ఈస్ క్రియేటింగ్ ఆపరేషనల్ బాటిల్ లెక్. ద పర్చేజ్ పాలసీ అండ్ ప్రొసీజర్ సీమ్స్ టు బి ప్లేస్ దట్ ద మిస్సింగ్ పార్ట్ ఈజ్ ఆపరేషనల్ ఇంప్లిమెంటేషన్ బై ప్రాసెస్ ఎంప్లాయీస్. దేర్ ఫోర్ ద ఆపరేషనల్ ఆడిట్ ఈస్ రికమెండెడ్. ఏం చెప్తాం? ఆపరేషనల్ ఆడిట్ని చెప్తాము. నెక్స్ట్ 30 క్వశ్చన్. ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వచ్చేసి XYZకి సంబంధించి ఒక మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఉంది అండ్ కన్సిస్టెంట్లీ లోయర్ పర్ఫార్మెన్స్ ఉంది. సో పర్ఫార్మెన్స్ అనేది తగ్గిపోయింది దీనికి, లోయర్ పర్ఫార్మెన్స్ ఉంది. వేర్ కాస్ట్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ఇంక్రీజింగ్, కాస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ ఓవర్ ద ఇయర్. ద మేనేజ్మెంట్ బిలీవ్స్. సో మేనేజ్మెంట్ ఏం బిలీవ్ అవుతుంది దట్ సిన్స్ ద మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఈజ్ అండర్ రెగ్యులర్ రేడియర్ ఆఫ్ CFO హ్యాస్ an audit might రిజల్ట్ ఇన్ ద ఎంప్లాయీ హాస్టాలిటీ. సో ఎంప్లాయీ హాస్టాలిటీ అనేది పెరిగిపోతుంది. ఆల్సో అండ్ ఆపరేషనల్ ఆడిట్ ఆఫ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాజ్ డన్ 2 years బ్యాక్. సో ఆడిట్ ఎప్పుడు చేసినాము? 2 years బ్యాక్ ఎప్పుడు చేసి పెట్టినాము. హౌఎవర్ ద రికమెండేషన్ ఆఫ్ ద ప్రీవియస్ ఆడిట్ వర్ నాట్ ఫాలోడ్ బై ద కన్సర్న్ ఎంప్లాయీస్. సో ఆల్రెడీ ప్రీవియస్ ఆడిట్ ఏవైతే చెప్పినారో అవన్నిటిని ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఫాలో కాలేదు. నెక్స్ట్ ప్లీజ్ అడ్వైజ్ ద మేనేజ్మెంట్ ఇఫ్ అనదర్ ఆడిట్ ఈజ్ ద సొల్యూషన్ అండ్ వెదర్ ఓన్లీ వన్ టైమ్ ఆపరేషనల్ ఆడిట్ ఈజ్ ఎనఫ్. సో ఇంకొక ఆడిట్ ఏమైనా చెప్పేలా ఆర్ వన్ టైమ్ ఆపరేషనల్ ఆడిట్ అనేది సరిపోతుంది. ఫర్దర్ అడ్వైజ్ ద వే టు డీల్ విత్ ద ఎంప్లాయీ హాస్టాలిటీ. సో ఎంప్లాయీ హాస్టాలిటీని ఎట్లా డీల్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆపరేషనల్ ఆడిట్ అనేది ఈజ్ నాట్ వన్ టైమ్ యాక్టివిటీ కాదు. సో ఆపరేషనల్ ఆడిట్ అనేది వన్ టైమ్ ఆడిట్ కాదు, OA అనేది OTA కాదు. నెక్స్ట్ దేర్ ఈజ్ ఇట్ ఈస్ వ్యూడ్ యాజ్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్. ఇది కంటిన్యూస్ సైకిల్ ఇంప్రూవ్మెంట్ సైకిల్. సో ఫస్ట్ ఏం చెప్తున్నాం? OA అనేది నాట్ ఏ OTA ఆర్ CIS, ఇట్ ఈస్ CIS అనమాట, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్. నెక్స్ట్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిట్ కెన్ బి డిపిక్టెడ్ ప్లాన్ డూ చెక్ యాక్ట్. ప్లాన్ డూ చెక్ యాక్ట్ అంటే PDCA, ప్లాన్ డూ చెక్ యాక్ట్ అనమాట. ఇది ఆపరేషనల్ ఆడిట్ అనేది కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ అంటే ఆల్ ద సిగ్నిఫికెంట్ ఆపరేషన్స్ మస్ట్ బి సబ్జెక్టెడ్ టు బి స్క్రూటినీ ఆపరేషన్స్ ఆడిట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years. సో వన్స్ ఇన్ 3 years ఒకసారి నువ్వు చెక్ చేస్తూనే ఉండాలి, వన్స్ ఇన్ 3 yearsకి. హౌఎవర్ టు డీల్ విత్ ఎంప్లాయీ హాస్టిలిటీ the participative approach of audit should be adapted. So participative approach ni nu adapt cheskoli. In this approach the auditor discusses the ideas of improvement with those managers that how to implement them and make them feel that they have participated in the recommendations made. So ఇంప్లిమెంట్ ఏం చేస్తున్నావు మేనేజ్మెంట్ డిస్కషన్ చేయండి, ఐడియాస్ని డిస్కషన్ చేయండి, ఇంప్లిమెంట్ ఏం చేస్తున్నావో చూడండి అండ్ పార్టిసిపేట్ రికమెండేషన్స్ ఏమున్నాయని చూడండి ఫర్ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి. బై సొలిసిటింగ్ ద వ్యూస్ ఆఫ్ ఆపరేషనల్ పర్సనల్ ద ఆపరేషనల్ ఆడిట్ బికమ్ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్. సో కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్ లాగా ఉండాలి ఇక్కడ. దానికోసం అంటే కోఆపరేషన్ ఉండాలంటే ఆపరేషనల్ ఆడిట్కి ఎంప్లాయీస్ కోఆపరేషన్ ఉండాలి, ఎంప్లాయీస్కి ఆపరేషనల్ ఆడిట్ కోఆపరేటివ్గా ఇద్దరు కలిసి వర్కౌట్ చేయాలంటే అది ఒక పార్టిసిపేటివ్ అప్రోచ్ ఉంటేనే అది అవుతుంది. సో పార్టిసిపేటివ్ అప్రోచ్ అనేది యూజ్ చేయాలి. పార్టిసిపేటివ్ అప్రోచ్ ఏం చేస్తుంది అంటే ఎంకరేజ్ చేస్తుంది ఎవరికి? ఆడిటీని. ఎవరైతే పర్సన్ చెప్పుకుంటామో ఈ ఆడిటీకి ఎట్లా ఎంకరేజ్ చేస్తుంది? టు డెవలప్ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ టువర్డ్ ద ఆడిటర్ అండ్ టు లుక్ ఫార్వర్డ్ టు దేర్ గైడెన్స్ ఇన్ మోర్ రిసెప్టివ్ ఫ్యాషన్. ఏం జరుగుతుంది? ఫ్రెండ్లీ యాటిట్యూడ్ అనేది వస్తుంది ఆడిటర్కి, టువర్డ్ ఆడిటర్కి అండ్ లుక్ ఫార్వర్డ్ గైడ్ ఇన్ దేర్ మోర్ రిసెప్టివ్ ఫ్యాషన్. సో వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకున్నారంటే ఒక ఫ్యాషన్ అంటే వాళ్ళు చెప్పినది ఆపరేషన్ ఆడిటర్ చెప్పినది వేదం,
అనే శాసనంలాగా తీసుకుంటారు ఎంప్లాయీస్, మోర్ రెసిప్టివ్ ఫ్యాషన్ లాగా తీసుకుంటారు. వెన్ పార్టిసిపేటివ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ దెన్ ద రెసిస్టెన్స్ టు చేంజ్ బికమ్ మినిమం. సో చేంజెస్ అనేవి కావాల్సినవి తగ్గిపోతుంది, మినిమల్ అయిపోతాయి. నెక్స్ట్ ఫీలింగ్ ఆఫ్ హోస్టలిటీ, అంటే నువ్వు హాస్టల్లో ఉన్నావు అనుకోండి, హోమ్ సిక్ అవుతారు కదా. సో అట్లా హోమ్ సిక్ కాకుండా అంటే ఆ హాస్టలిటీని అనేది డిసపియర్ చేస్తుంది. ఆ హాస్టలిటీని తీసేసి గివింగ్ రూమ్ ఫర్ మ్యూచువల్ ట్రస్ట్, ఫీలింగ్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ అంటే నమ్మేలాగా చూసుకుంటుంది. అక్కడ హాస్టల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనే నువ్వు మ్యూచువల్ ట్రస్ట్గా వాళ్ళతో ఫ్రీగా షేర్ చేసుకునేలాగా చేస్తుంది ఈ ఆపరేషనల్ ఆడిట్ అనేది. హోమ్ సిక్ అంటే హాస్టలిటీని డిసపియర్ చేస్తుంది. నెక్స్ట్ టీమ్ స్పిరిట్ని డెవలప్ చేస్తుంది. సో ఉన్న పర్సన్తోనే నువ్వు ఒక టీమ్గా ఎస్టాబ్లిష్ అయిపోతావు. ద ఆడిటర్ అండ్ ద ఆడిటీ టుగెదర్ ట్రై టు అచీవ్ ద కామన్ గోల్. సో ఆడిటరు అండ్ ఆడిటీ ఇద్దరు కలిసి ఒక గోల్ని అచీవ్ కావడానికి చూస్తారు. ద ప్రపోజ్డ్ రికమెండేషన్స్ ఆర్ డిస్కస్డ్ విత్ ద ఆడిటీ అండ్ ద మోడిఫికేషన్స్ యాజ్ మే బీ అగ్రీడ్ అపాన్ ఆర్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద ఆపరేషనల్ ఆడిట్ రిపోర్ట్. సో ఆడిట్ ఎవరైతే ప్రపోజ్ రికమెండేషన్లు ఏం జరుగుతాయంటే డిస్కస్ చేస్తాం, ఎవరితో ఆడిటీతో డిస్కస్ చేస్తాం. ఆ ఆడిట్తో డిస్కషన్ చేయడం వల్ల మోడిఫికేషన్స్ ఏమి అంటే ఆ ఆపరేషనల్ ఆడిట్ రిపోర్ట్లో మనం ఏమేమి ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, ఏమేమి అగ్రి కావాలి, ఏమేమి మోడిఫికేషన్స్ ఉన్నావో అవన్నిటి వాళ్ళు ఆడిట్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. నెక్స్ట్ విత్ దిస్ యాటిట్యూడ్ ద ఆడిటర్ ఇట్ బికమ్ అబ్సల్యూట్ ఈజీ టు ఇంప్లిమెంట్ ద ప్రపోజ్ సజెషన్స్. సో ఈ యాటిట్యూడ్గానే పెట్టుకుంటే ఆపరేషనల్ ఆడిటర్ అతను చెప్పే సజెషన్స్ అనేవి ఆటోమేటిక్గా ఇంప్లిమెంట్ అవుతాయి. దెమ్సెల్స్ టేక్ ఇనిషియేటివ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ అండ్ ద ఆడిటర్ డస్ నాట్ హ్యావ్ టు ఫోర్స్ ఎనీ చేంజెస్ ఆన్ ద ఆడిటీ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 31. The board of directors of Young Limited, a listed company, appointed Mr. Old, a cost accountant, not in practice. సో కాస్ట్ అకౌంటెంట్ ఎవరిని ప్రాక్టీస్లో లేడు. ఏం చేయాలనుకున్నావు, ఆడిట్లో ఇంటర్నల్ ఆడిట్ చేయాలనుకున్నావు ఫంక్షన్స్ యాక్టివిటీస్కి సంబంధించి. సో ఇక్కడ ఓల్డ్ వచ్చేసి ఇండిపెండెంట్ మేనేజ్మెంట్ ఫంక్షన్ అండ్ ఇన్వాల్వింగ్ కంటిన్యూస్ అండ్ క్రిటికల్ అప్రైజల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఆఫ్ ద కంపెనీ విత్ ఎ వ్యూ టు సజెస్ట్ ఇంప్రూవ్మెంట్ దే టు అండ్ యాడ్ వాల్యూ అండ్ యాడ్ స్ట్రెంత్ టు ఓవరాల్ గవర్నెన్స్ మెకానిజం ఆఫ్ ద కంపెనీ ఇంక్లూడింగ్ ద ఎంటిటీ స్ట్రాటజిక్ రిస్క్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్. సో ఈ పర్సన్స్ ఏవైతే వ్యూ పర్సన్స్ ఉన్నారో ఈ మొత్తం ఓవరాల్ గవర్నెన్స్ని చూస్తాడు, వాల్యూని తీసుకొస్తాడు, స్ట్రాటజిక్ రిస్క్ని చూసుకోడు, ఇంటర్నల్ కంట్రోల్ సిస్టమ్ని చూసుకుంటారు అనేది వీళ్ళ యొక్క వ్యూ. ఆ వ్యూ కరెక్టేనా? అండ్ తర్వాత some of the officers of the company are against the appointment of cost accountant who is not in practice in internal auditor. సో ఇంటర్నల్ ఆడిటర్గా కాస్ట్ అకౌంటెంట్ ఎవరైతే ప్రాక్టీస్లో లేరో అతన్ని అపాయింట్ చేయకూడదని కొంతమంది యొక్క వ్యూ. స్టేట్ వెదర్ దిస్ ఆఫీసర్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్. సో వాళ్ళ యొక్క వ్యూ కరెక్టా కాదా, మనం ఇంటర్నల్ ఆడిటర్గా ఎవరిని అపాయింట్ చేయాలి, ఇంటర్నల్ ఆడిటర్గా ఎవరిని అపాయింట్ చేయాలంటే ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కానీ ఆర్ ఒక కాస్ట్ అకౌంటెంట్ కానీ వెదర్ అదర్ ప్రొఫెషన్ కానీ వీళ్ళంతా ప్రాక్టీస్లో ఉన్నని లేకపోని మీరు అపాయింట్మెంట్ చేయొచ్చు. సో వాళ్ళ యొక్క వ్యూ అనేది కరెక్ట్ కాదు. వ్యూ పాయింట్ ఆఫ్ కరెక్ట్ అంటే తప్పు, కరెక్ట్ కాదు, వ్యూ పాయింట్ కరెక్ట్ కాదు. సో వ్యూ పాయింట్ ఆఫ్ ద నాట్ కరెక్ట్ బికాస్ యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 ద ఇంటర్నల్ ఆడిటర్ షెల్ ఎయిదర్ బి చార్టర్డ్ అకౌంటెంట్ ఆర్ కాస్ట్ అకౌంటెంట్ ఎంగేజ్డ్ ఇన్ ప్రాక్టీస్ ఆర్ నాట్ ఆర్ సచ్ అదర్ ప్రొఫెషనల్ యాజ్ మే బి డిసైడెడ్. సో సెక్షన్ 138 డీల్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 32? ఎంప్లాయీస్ ఆఫ్ GIS. సో ఇక్కడ ట్రావెలింగ్ చేస్తుంటారు, ఒక పర్సన్ బిజినెస్ పర్పస్ కంట్రోల్ ట్రావెల్ చేస్తుంటారు, మేనేజ్మెంట్ బుకింగ్ క్యాన్సిలేషన్ చేస్తుంటారు, వాళ్ళతో కాంటాక్ట్లో ఎంటర్ అవుతాము. అండ్ ఈ మేనేజ్మెంట్ అనేది ఈ ట్రావెలింగ్ వాళ్ళకి హ్యూజ్ అమౌంట్ని పేమెంట్ చేస్తుంటుంది. సో ఇప్పుడు హెడ్ ఆఫీస్ ఏం చేయాలనుకుంటారు, ఎంత హ్యూజ్ అమౌంట్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది తెలుసుకోవాలి అనుకుంటుంది. దీనికోసం మనం ఏ ఆడిట్ని చెప్పాలి అంటే ఇది ఏమి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే PNLలో డెబిట్ ఎక్స్పెన్సెస్. సో ఆపరేషనల్ ఆడిట్. సో ఆపరేషనల్ ఆడిట్ని చెప్పాలి. ఆపరేషనల్ ఆడిట్ హ్యాజ్ ఇట్ ద ఆడిట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వాల్వ్స్ వెరిఫైయింగ్ ద ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. సో ఆపరేషనల్ ఆడిట్ వచ్చిందంటే మీకు ట్రిబుల్ అనేది మీరు గ్రాండ్గా చూసుకోవాలి. ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ ఆఫ్ ద ఆపరేషన్స్ డన్ బై ద సింఫోనీ ట్రావెల్ ఫర్ ద ఆర్గనైజేషన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33. యాజ్ ఆడిటర్ ఆఫ్ Z Limited, you would like to limit your examination of account balance test. So what are the control objectives you would like the accounting control system to achieve to suit your purpose? So ఇక్కడ ఏమి అంటే బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్స్ యొక్క సో బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్ యొక్క ఆబ్జెక్టివ్స్ ఏమనేది చెప్పాలి. బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్ ఆబ్జెక్టివ్స్ విచ్ ఆర్ సాట్ టు బి అచీవ్డ్ బై ద అకౌంటింగ్ కంట్రోల్ సిస్టమ్. సో అకౌంటింగ్ కంట్రోల్ సిస్టమ్లో ఏమేమి చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్
బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్ అంటే అకౌంటింగ్ అంటే ఏమి ట్రాన్సాక్షన్స్కి సంబంధించి ఉంటుంది. సో మొత్తం అన్ని ట్రాన్సాక్షన్కి సంబంధించి ఉంటుంది. సో వెదర్ ద ట్రాన్సాక్షన్స్ అనేది గుర్తుపెట్టేసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ గురించి చెప్తాం మనం. అకౌంటింగ్ అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అనేది మనము ప్రాపర్గా రికార్డ్ చేసినామా లేదా, ఆ రికార్డ్ చేసినవి రియల్గా కాదా, ఆ రికార్డ్ చేస్తున్నవి టైమ్లీగా రికార్డ్ చేసినామా లేదా. సో ట్రాన్సాక్షన్స్ అనేది రికార్డ్ చేసినామా లేదా, ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినవి రియలా కాదా, ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసినవి ఇన్ టైంలో రికార్డ్ చేసినామా లేదా. నెక్స్ట్ ఈ ట్రాన్సాక్షన్స్ అనేది ప్రాపర్లీగా వాల్యూ చేసినామా లేదా, ప్రాపర్లీగా పోస్ట్ చేసినామా లేదా, ప్రాపర్లీగా క్లాసిఫై చేసినామా లేదా, అండ్ ప్రాపర్లీగా సమ్మరైజ్ చేసినామా లేదా. ఇది బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్ యొక్క ఆబ్జెక్టివ్స్. ఏం చెప్పినాము, ట్రాన్సాక్షన్స్ వచ్చేసి రికార్డ్ చేసినామా లేదా, రియలా కాదా, రికార్డెడ్ టైమ్లీ రికార్డ్ చేసినామా లేదా, తర్వాత ప్రాపర్లీగా వాల్యూ చేసినామా లేదా, ప్రాపర్లీగా పోస్ట్ చేసినామా లేదా, ప్రాపర్లీగా క్లాసిఫై చేసినామా లేదా, సమ్మరైజ్ చేసినామా లేదా, డిస్క్లోజ్ చేసినామా లేదా, CST. సో ఇది కేసు అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34. ద మేనేజ్మెంట్ ఆఫ్ ద ఆడిటర్. సో ట్రాన్సాక్షన్స్ వచ్చేసి రికార్డెడ్ రిపోర్ట్ అండ్ PPEST. ఓకే, నెక్స్ట్ 34th క్వశ్చన్ ఏం చెప్పినాం, ద మేనేజ్మెంట్ ఆడిటర్ హ్యావ్ టు అనలైజ్ ద నేచర్ అండ్ కాసెస్ ఆఫ్ బిహేవియర్ ప్రాబ్లమ్స్. సో బిహేవియర్ ప్రాబ్లమ్స్ని తెలుసుకోవాలి అనుకుంటున్నాడు, అనలైజ్ చేయాలనుకుంటున్నాడు ఇన్ ద డిశ్చార్జ్ ఆఫ్ రివ్యూ ఫంక్షన్స్ అండ్ టు అరైవ్ అట్ పాసిబుల్ సొల్యూషన్స్ టు ఓవర్కమ్ దిస్ ప్రాబ్లమ్స్. హ్యాస్ మేనేజ్మెంట్ ఆడిటర్ ఆఫ్ రియల్ లిమిటెడ్, how will you demonstrate in arriving at a solution to behavior problems and create atmosphere of trust and friendliness. సో ఏం క్రియేట్ చేయాలనుకున్నాడు, ఫ్రెండ్లీనెస్ అండ్ ట్రస్ట్ని క్రియేట్ చేయాలనుకున్నాడు. సో దట్ ఆడిట్ రిపోర్ట్ విల్ బి అండర్స్టూడ్ ఇన్ దేర్ ప్రాపర్ పర్స్పెక్టివ్. సో ప్రాపర్ పర్స్పెక్టివ్లో ఐడెంటిఫై చేయొచ్చు. సో మేనేజ్మెంట్ ఆడిటర్ ఇప్పుడు ఏం చేయాలి అనేది క్వశ్చన్. సో ద ఆడిటర్ ఇఫ్ దే వర్ అడాప్టెడ్ ఆర్ సీక్రెట్ ఏజెన్సీ ఆఫ్ ద మేనేజ్మెంట్ to try upon the happening of the audit division, they would be unwelcome, or relation between the auditor and the auditee may improve if the auditor acts and pursues a professional advisor and consultant. సో ప్రొఫెషనల్ అడ్వైజర్గా అండ్ కన్సల్టెంట్గా ఉంటే అప్పుడు ఇంప్రూవ్ అవుతుంది వాళ్ళ యొక్క రిలేషన్షిప్ అనేది. నా మేనేజ్మెంట్ ఆడిటర్ ఆఫ్ రియల్ లిమిటెడ్ షెల్ డెమాన్స్ట్రేట్. సో ఏం చేయాలి, అరైవింగ్ ద సొల్యూషన్స్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ రివ్యూ ఫంక్షన్స్. సో బిహేవియర్ ప్రాబ్లమ్స్ని పోవాలి అంటే, డిశ్చార్జ్ చేయాలంటే రివ్యూ ఫంక్షన్స్ ఏమేమి చేయాలి. ఫస్ట్ ఇన్ దిస్ కేస్ దే నీడ్ టు డెమాన్స్ట్రేట్ ద ఎక్స్టెంట్ ఆఫ్ పాసిబుల్ దట్ ఫస్ట్ ఆడిట్ ఈజ్ పార్ట్ ఆఫ్, మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి కంపెనీకి డెమాన్స్ట్రేట్ చేయాలి ఈ ఆడిట్ ఏదైతే చేస్తున్నామో ఈ ఆడిట్ అనేది పార్ట్ ఆఫ్ ఓవరాల్ ఆడిట్ ప్రోగ్రామ్. సో ఓవరాల్ ఆడిట్ ప్రోగ్రామ్ ఇది పార్టు, ఇది మ్యాండేటరీ. హై లెవెల్ అథారిటీ వాళ్ళు వాళ్ళ యొక్క అచీవ్మెంట్ని వాళ్ళ లెవెల్ వాళ్ళు వాళ్ళ బోత్ ప్రొటెక్షన్ని అండ్ మ్యాక్సిమం బెనిఫిట్ని రావడం కోసం వాళ్ళు చేపిస్తున్నది. అంతేకాని నేను మీ మీద ఎటువంటి ఎనివీతో చేయడం లేదు అనేది వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలి. ఇది హై అథారిటీ వాళ్ళు చేపిస్తున్నారు మన యొక్క ఎంప్లాయీస్ని, అంటే కంపెనీ యొక్క ఎంప్లాయీస్ని అండ్ కంపెనీ యొక్క బెనిఫిట్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడం కోసం ఇది ఓవరాల్ ఆడిట్ ప్రోగ్రాంలో ఒక పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇది అర్థమయ్యేలాగా చెప్పాలి ఎవరికి, ఎంప్లాయీస్కి ఎవరైతే ఉంటారో వాళ్ళకి. నెక్స్ట్ దీని యొక్క ఆబ్జెక్టివ్ ఆఫ్ రివ్యూ ఈస్ టు ప్రొవైడ్ మ్యాక్సిమం సర్వీస్ టు ఆల్ ఫీజబుల్ మేనేజర్ డైరెక్షన్స్. సో మేనేజర్ యొక్క డైమెన్షన్స్ ఏవైతే ఉంటావో అవన్నిటికీ మ్యాక్సిమం సర్వీస్ని ప్రొవైడ్ చేయడానికి దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనేది చెప్పాలి. నెక్స్ట్ ద రివ్యూ విల్ బి కండక్టెడ్ విత్ ఇన్ మినిమం ఇంటర్ఫేస్ విత్ రెగ్యులర్ ఆపరేషన్స్ ఆఫ్ ద ఆపరేటింగ్ పర్సన్. సో మినిమం ఇంటర్ఫరెన్స్ అనేది ఉండాలి, రెగ్యులర్ ఆపరేషన్స్ అనేది ఉండాలి. పర్సనల్గా ఆపరేటింగ్గా పర్సనల్గా ఎవరైతే పర్సనల్ ఉంటావో అది తగ్గిపోతుంది. నెక్స్ట్ if the responsible officer will be kept fully informed and have an opportunity to review findings and recommendations before any audit report is formally released. సో రెస్పాన్సిబుల్ ఆఫీసర్ దగ్గర నుంచి ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకొని తర్వాత ఆపర్చునిటీస్ ఏమున్నావో అవన్నీ రివ్యూ ఫైండింగ్స్ని చేసి రికమెండేషన్స్ ఏమున్నావో వాటిని చూసుకొని తర్వాత మనం ఫైనల్ రిపోర్ట్ని రిలీజ్ చేస్తామని చెప్పాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు క్రియేట్ అన్ అట్మాస్ఫియర్ ఆఫ్ ట్రస్ట్ అండ్ ఫ్రెండ్లీనెస్ సో దట్ ఆడిట్ రిపోర్ట్ విల్ బి అండర్స్టూడ్ ఇన్ ద ప్రాపర్ ప్రాస్పెక్టివ్.
సో దానికోసం మనం 3 పార్ట్లుగా చూసుకున్నాం. ఒకటి వచ్చేసి ఏం చెప్పినాము, పార్ట్, అది పార్ట్గా అని చెప్పినాము, సెకండ్ ఏమి పిఎంఎస్ అనేది ఎఫ్ఎండిగా చూసుకున్నాం. దట్ ఈస్ ప్రొవైడ్ మ్యాక్సిమం సర్వీసెస్ ఫర్ ఫీజిబుల్ మేనేజర్ డైమెన్షన్స్కి. తర్వాత ఎంఐ వచ్చేసి ఆర్ఓ ఆఫ్ ఓపి, దట్ ఈస్ మినిమం ఇంటర్ఫేస్ అనేది రెగ్యులర్ ఆపరేషన్స్ ఆర్ ఆపరేషనల్ పర్సన్గా వస్తుంది. నెక్స్ట్ ఆర్ఓ వచ్చేసి ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఈసి, దట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఆఫీసర్ వాళ్ళు చూస్తారు, రివ్యూ ఫైండింగ్స్ని చూస్తారు, రికమెండేషన్స్ ఏమున్నాయి వీటన్నిటి చూసిన తర్వాతనే మనం ఫైనల్ రిపోర్ట్ని ఇస్తామని చెప్పాలి. నెక్స్ట్ కన్స్ట్రక్టివ్ criticism. It is essential that auditor should concentrate only on constructive criticism. So only on constructive criticism పైన auditor concentration చేయాలి. He should also make obvious in his report the value of his comments in tangible terms. సో వాల్యూ అతని యొక్క కామెంట్స్ ఎట్టు ఉండాలి, టాంజబుల్ టర్మ్స్గా ఉండాలి. ఫస్ట్ వచ్చేసి కాన్సన్ట్రేషన్ వచ్చేసి కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంగా ఉండాలి, వాల్యూ వచ్చేసి టాంజబుల్ టర్మ్స్గా ఉండాలి. ఓన్లీ దెన్ వుడ్ సజెషన్ క్యారీ weight with the auditors and they will feel convinced that the auditor have been objective in his remark in his report. సో సజెషన్స్ అనేది ఆడిట్ ఎప్పుడైతే కన్విన్స్గా ఫీల్ అవుతాడో అప్పుడే అవి ఆ రిమార్క్స్ అన్ని రాసేలాగా ఆబ్జెక్టివ్ ఆఫ్ హిజ్ రిమార్క్స్ ఇన్ హిజ్ రిమోట్. సో కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ రిపోర్టింగ్ మెథడ్ ఎట్లుందంటే టు అచీవ్ దిస్ ఆబ్జెక్టివ్ ద ఆడిటర్ హ్యాస్ టు concreted efforts to convey effectively his role by adapting friendly but firm tone in his report. సో అతని యొక్క ఎఫర్ట్స్ అనేది ఫ్రెండ్లీనెస్గా ఉండాలి ఆ పర్సన్స్కి. రిపోర్టింగ్ అనేది కంపల్సరీ అనేది చెప్పాలి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో పాసిబుల్ టు డిసగ్రీ వితౌట్ బీయింగ్ డిసగ్రీయబుల్, టు క్రిటిసైజ్ వితౌట్ బీయింగ్ క్రిటికల్. సో క్రిటికల్ కేసులో ఆ డిసగ్రీబుల్ కేసులో డిసగ్రీ కాకుండా ఆర్ క్రిటిసైజ్ కాకుండా ఉండాలి ఇతని యొక్క ఆడిట్ రిపోర్ట్ అనేది. ద రిపోర్ట్ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ఏరియాస్ విచ్ నీడ్ ఇంప్రూవ్మెంట్ రాదర్ దెన్ లిస్టింగ్ ఇన్ఎఫిషియన్సీ ఆర్ డెఫిషియన్సీ. సో ఇతని రిపోర్ట్ ఎట్లున్నాయని ఇది తప్పు ఉంది, ఇది ఇన్ఎఫిషియన్సీ ఉంది, ఇది డెఫిషియన్సీ, ఇది కాదు నువ్వు చెప్పాల్సినది. ఇన్ఎఫిషియన్సీకి ఈ ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఈ డిఫిషియన్సీకి ఈ ఇంప్రూవ్మెంట్ చేయాలి, అది చెప్పాల్సినది రిపోర్టింగ్ మెథడ్ అనేది. నెక్స్ట్ ఇతను ఏమి యూజ్ చేయాలి, పార్టిసిపేటివ్ మెథడ్ని యూజ్ చేయాలి. ఇట్ ఈస్ వెల్ ఎస్టాబ్లిష్ దట్ ద ఆడిటర్ రిపోర్ట్ హ్యావ్ బెటర్ యాక్సెప్టబుల్ ఇఫ్ ద ఇంప్రూవ్మెంట్ సజెస్టెడ్ ఆర్ డిస్కస్డ్ విత్ దోస్ హూ హ్యావ్ టు ఇంప్లిమెంట్ దెమ్. ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో వాళ్ళకి ఎట్లా ఉండాలంటే అండ్ మేడ్ టు ఫీల్ దే హ్యావ్ పార్టిసిపేట్ ఇన్ ద రికమెండేషన్ మేడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో ఏమైతే ఇంప్రూవ్మెంట్స్కి రికమెండేషన్ చేస్తున్నామో వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో ఆ పర్సన్స్ వాళ్ళు ఫీల్ కావాలి. ఎట్లా ఫీల్ కావాలి, మేము పార్టిసిపేట్ చేసినాము ఈ రిపోర్ట్ చేసేటప్పుడు, మేము పార్టిసిపేట్ చేసినాము ఈ రికమెండేషన్ చేసేటప్పుడు అనేలాగా వాళ్ళు ఫీల్ కావాలి. అండ్ ఆన్ ద అదర్ హ్యాండ్ ఇట్ హ్యాస్ బీన్ అబ్జర్వ్ దట్ ఎయిదర్ ఓవరాల్ ఆర్ రిటర్న్ అప్రిషియేషన్, ఓవరాల్గా కానీ రిటర్న్ అప్రిషియేషన్ కానీ ఉండాలి మనం ఆఫ్ ద ఆడిటీస్ అచీవ్మెంట్, నాట్ ఓన్లీ ద ఎంకరేజ్మెంట్ ఆడిటీ టు డెవలప్ ఫ్రెండ్లీ యాటిట్యూడ్. సో ఎవరైనా ఒక కొంచెం ఫేవరబుల్ చేసాను అనుకో, థ్యాంక్స్ అబ్బా, యూ స్టోప్ అబ్బా, సో వాళ్ళకి అప్రిషియేషన్ అనేది ఎప్పటికప్పుడు చేయాలి. అప్రిషియేషన్ అనేది ఓవరాల్గానే చేయొచ్చు, రిటర్న్గానే చేయొచ్చు. ఎప్పుడైతే నువ్వు ఒక పర్సన్ని నువ్వు అప్రిషియేట్ చేస్తావో వాళ్ళు ఫ్రెండ్లీ యాటిట్యూడ్ టువార్డ్స్ ద ఆర్ట్ అనేది వస్తుంది. సో లుక్ ఫార్వర్డ్ ఫర్ దేర్ గైడెన్స్ ఇన్ మోర్ రెసెప్టివ్ ఫ్యాషన్. సో appreciation is most important for anything and everything. The participative approach to the internal audit process have proved to be successful. Feelings of hostility disappear. దీనివల్ల ఏమవుతుందంటే పార్టిసిపేటివ్ అప్రోచ్ ఉండడం వల్ల హోస్టిలిటీ ఫీలింగ్ అనేది డిసపియర్ అవుతుంది. హోస్టిలిటీ ఫీలింగ్ అంటే కంఫర్టబుల్ ఫీల్ కాకపోవడం. నెక్స్ట్ ఫీలింగ్ ద రూమ్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్ వస్తుంది. టీమ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. ప్రపోజ్ రికమెండేషన్స్ అనేది డిస్కస్ విత్ ద ఆర్టీ అండ్ సచ్ మోడిఫికేషన్స్ ఆర్ మేబీ మ్యూచువల్లీ అగ్రీడ్ అపాన్ టు ఇన్కార్పొరేట్. సార్ ఇన్కార్పొరేట్ చేద్దాం నేను సార్, రాయండి రిపోర్ట్లు అని చెప్తారు వాళ్ళంతకే వాళ్ళే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సిఏ దేవ్ ఒక రీసెంట్లీ క్వాలిఫైడ్ అయిన ప్రాక్టీస్ చార్టర్ అంటే అతనికి ఒక ఫస్ట్ ఇంటర్నల్ ఆడిట్ అసైన్మెంట్ వచ్చింది. అది ఒక లార్జ్ మ్యానుఫ్యాక్చరింగ్ కన్సర్న్ వచ్చింది. అండ్ ఈ సిఏ దేవ్ ఏమంటున్నాడు అంటే అడ్వకేట్ రికార్డ్స్ని తీసుకున్నాడు, వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీకి చూసుకున్నాడు, డైస్కి చూసుకున్నాడు, అండ్ అందులో కొన్ని అబ్సల్సెన్స్ ఉన్నాయి నాట్ యూజ్. సో ఇప్పుడు మనం ఆడిట్ ప్రోగ్రామ్ని రాయాలి. ఈ దానికి ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్, దానిలో అబ్సల్యూట్ ఐటమ్స్ ఉన్నవి అండ్ కొన్ని ఐటమ్స్ వచ్చేసి టూల్స్ స్పైస్ అవి ఉన్నాయి. వీటన్నిటి కోసం మనం ఆడిట్ ప్రోగ్రామ్ని
రాయాలి. ఏ దానికైనా మనం ఫస్ట్ చూడాల్సినది ఇంటర్నల్ కంట్రోల్ ఆస్పెక్ట్స్. సో ఇంటర్నల్ కంట్రోల్ ఆస్పెక్ట్స్ని చూసుకోండి. ఏమేమి సపరేట్ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తున్నారు. సో సపరేట్ రిజిస్టర్ని మెయింటైన్ చేస్తున్నారా లేదా, సపరేట్ రిజిస్టర్ని ఏ దానికోసం మెయింటైన్ చేయాలి అంటే, హైర్ పర్చేస్ ఏమన్నా ఉన్నాయా, ఆర్ లీజ్ అసెట్స్ ఏమన్నా ఉన్నాయా, ఆ జాయింట్గా ఏమన్నా ఫాలో చేస్తున్నారు, వీటి కోసం మనము సపరేట్ రిజిస్టర్ని చెక్ చేయాలి. తర్వాత మెయింటెనెన్స్ రిజిస్టర్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అండ్ రికన్సిలేషన్ ఆఫ్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ టు నామినల్. సో బుక్స్లో ఫిక్స్డ్ అసెట్స్ ఎక్కడ ఇన్స్టాల్ చేసినట్లు ఉంది అండ్ యాక్చువల్గా ఎక్కడ ఇన్స్టాల్ చేసినారో అది రికన్సిలేషన్ చేసుకోండి. తర్వాత ఆల్ మూమెంట్స్, అన్ని మూమెంట్స్ అన్ని అక్యురేట్గా రికార్డ్ చేస్తున్నారా లేదా, అండ్ కొన్నిటికి సంబంధించి ఆథరైజేషన్ అనేది తీసుకోవాలి. ఒక 3 కేసెస్లో, ఒకటి పర్చేస్ చేస్తున్నప్పుడు, ఒకటి సేల్ చేస్తున్నప్పుడు, ఒక అసెట్ని అంటే కన్వర్షన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు స్టాక్ ఇన్ ట్రేడ్ నుంచి ఫిక్స్డ్ అసెట్గా ఆర్ ఫిక్స్డ్ అసెట్ నుంచి స్టాక్ ఇన్ ట్రేడ్గా ఇది ఫిక్స్డ్ అసెట్ అని చెప్పడానికి ఇట్లా చేస్తున్నప్పుడు ఆథరైజేషన్ అనేది తీసుకోవాలి. నెక్స్ట్ చెక్ ద అడిషన్స్ టు ద ఫిక్స్డ్ అసెట్స్ రిజిస్టర్ ఆర్ వెరిఫైడ్ అండ్ చెక్ ద అథరైజ్డ్ పర్సన్తో ఏమన్నా ఫిక్స్డ్ అసెట్స్ అడిషన్ చేసి అథరైజ్డ్ పర్సన్ చెక్ చేస్తున్నారా లేదా, అండ్ ప్రాపర్ రికార్డింగ్ ఆల్ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నవా లేవా ఎగ్జామిన్ చేయండి. ప్రొసీజర్కి న్యూ అసెట్ని పర్చేజ్ చేయడానికి ప్రొసీజర్ ఎట్లుంది, అండ్ రిటర్న్ అథారిటీ వాళ్ళు రిటర్న్స్ ఇస్తున్నారా లేదా, రిటర్న్కి ఇచ్చినారా లేదా, వర్క్ ఆర్డర్స్ని తీసుకుంటున్నారా లేదా చూసుకోండి. అదర్ రిలవెంట్ ఎవిడెన్స్ ఏమైనా ఉందా వాటికి సంబంధించి. నెక్స్ట్ రెగ్యులర్లీ రివ్యూ ద సెక్యూరిటీ అరేంజ్మెంట్. సో అడ్వకేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఉన్నావా లేదా, పీరియాడిక్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నావా లేవా అసెట్కి. నెక్స్ట్ రెగ్యులర్ రివ్యూ జరుగుతుందా లేదా ఇన్సూరెన్స్ కవర్ కావడానికి రిక్వైర్మెంట్కి ఓవర్ ఫిక్స్డ్ అసెట్స్కి. నౌ అసెట్ రిజిస్టర్ to review the registers and record of plant and machinery etc. showing clearly the date of purchase, cost price, location, depreciation charged. సో అసెట్ రిజిస్టర్లో ఏమేమి చూసుకోవాలి, మనం రిజిస్టర్ చేస్తున్నా లేదా, రికార్డ్ చేస్తున్నా లేదా, అండ్ డేట్ ఆఫ్ పర్చేజ్ ఏమి, కాస్ట్ ఆఫ్ పర్చేజ్ ఏమి, లొకేషన్ ఏమి, డిప్రిషియేషన్ ఛార్జ్ ఏమి, వీటన్నిటిని అసెట్ రిజిస్టర్లో చూసుకోవాలి. నెక్స్ట్ కాస్ట్ రిపోర్ట్ అండ్ జర్నల్ రిజిస్టర్ అంటే టు రివ్యూ ద కాస్ట్ రిలేటింగ్ టు ఈచ్ ప్లాంట్ అండ్ మిషనరీ అండ్ వెరిఫై ఐటమ్స్ ఆర్ క్యాపిటలైజ్డ్. సో కాస్ట్ రిపోర్ట్ని చూసుకోండి. తర్వాత ఒక్కొక్క అసెట్కి ఒక్కొక్క కోడ్ని ఇవ్వాలి, ఒక్కొక్క నెంబర్ ఇవ్వాలి. కోడ్ రిజిస్టర్ మెయింటైన్ చేయడం బాగుంటుంది. కోడ్ రిజిస్టర్ని మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుంది, డిస్టింక్టివ్ కోడ్ రికార్డ్ని ఇస్తే మనకి ఈచ్ ఐటమ్ ఆఫ్ ప్లాంట్ అవుతుంది, మెయింటెనెన్స్ బాగుంటుంది, ఐడెంటిఫికేషన్ చేయొచ్చు ఈ అసెటే అనేది. నెక్స్ట్ మూమెంట్ రిజిస్టర్, ఒకవేళ మనం హెడ్ ఆఫీస్ నుంచి బ్రాంచెస్కి, బ్రాంచ్ ఆఫీస్ నుంచి హెడ్ ఆఫీస్కి తీసుకొని వస్తున్నాం అనుకోండి, ఇక్కడ నుంచి అక్కడ పోయింది, అక్కడ నుంచి ఇక్కడ పోయింది, దట్ ఈస్ మూమెంట్ అనేది ఒక రిజిస్టర్లో రికార్డ్ చేస్తున్నారు, అది రికార్డ్ చేస్తున్నా లేదా. ఒకవేళ అసెట్ ఏదైనా డిస్పోజల్ చేస్తున్నాం అనుకోండి, డిస్పోజల్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నా లేదా, ఆ డిస్పోజల్కి ముందర ఆథరైజేషన్ అనేది ఉందా లేదా, ప్రాపర్గా సేల్ చేస్తున్నా లేదా, సేల్స్ మెమో అప్రాపర్ డాక్యుమెంట్స్ని మెయింటైన్ చేస్తున్నా లేదా. స్పేర్ పార్ట్స్ రిజిస్టర్ టు ఎగ్జామిన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ సపరేట్ రిజిస్టర్ ఆఫ్ టూల్స్, స్పేర్ పార్ట్స్ ఆఫర్ ఈచ్ ప్లాంట్ అండ్ మిషనరీ. సో ఈచ్ ప్లాంట్ అండ్ మిషనరీకి స్పేర్ పార్ట్స్కి సపరేట్ మెయింటైన్ చేస్తున్నా లేదా. రివ్యూ ఆఫ్ అబ్సాలిసెన్సీ, సో ఏమన్నా గూడ్స్ మనకి నాట్ యూజబుల్ లేవనుకోండి, అవి ప్రాపర్గా అబ్జర్వేషన్ చేస్తున్నా లేదా. రివ్యూ ఆఫ్ R&D, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ప్రాపర్గా ఉన్నాయా లేదా. రీసెర్చ్ ఎక్స్పెండిచర్ అయితే యాజ్ అండ్ వెన్ ఎప్పుడైతే ఇంకర్ అవుతామో అవి ప్రాఫిట్ అండ్ లాస్ ఛార్జ్ చేసుకోవాలి. డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ అయితే 6 కండిషన్ని సాటిస్ఫై అయితే క్యాపిటలైజేషన్ చేయాలి. సో క్యాపిటలైజేషన్కి ప్రాపర్ ఆథరైజేషన్ ఉందా లేదా, 6 కండిషన్ సాటిస్ఫై చేసినా లేదా చెక్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36. మిస్టర్ రాకా అండ్ కో చార్టర్డ్ అకౌంటెంట్ వచ్చేసి అప్రోచ్ అయినాడు అభినందన్ లిమిటెడ్కి. కంపెనీ ఎంగేజ్డ్ ఇన్ ఐరన్ అండ్ స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ. ద కంపెనీ హ్యాస్ బీన్ ఫేసింగ్ ఫాలోయింగ్ ఆపరేషనల్ ఇష్యూస్. సో ఈ ఆపరేషనల్ ఇష్యూస్ని ఫాలో అవుతుంది. ఏమి ఆపరేషనల్ ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ, పెనల్ ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ పేమెంట్ ఆఫ్ ఓవర్సీస్. సో ఈ ఆపరేషనల్ ఇష్యూస్ అని వాళ్ళు చెప్పినా అని నువ్వు ఆపరేషనల్ ఆడిట్ అని చెప్పకూడదు. ఫస్ట్ ఇష్యూ చూడండి ఏమున్నాయి. పెనల్ ఇంట్రెస్ట్ ఫర్ డిలేడ్ పేమెంట్ టు ఓవర్సీస్ వెండర్స్ డిస్పైట్ హ్యావింగ్ ఎనఫ్ క్యాష్ ఫ్లోస్. సో ఎనఫ్ క్యాష్ ఫ్లోస్ ఉన్నప్పటికీ మనం పెనల్ ఇంట్రెస్ట్ని పే చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ డిస్పైట్ హ్యావింగ్ రెగ్యులర్ ప్రొడక్షన్ అండ్ ఎనఫ్ ఇన్వెంటరీ. సో ఇన్వెంటరీ మనకి ప్రాపర్గా ఉన్నప్పటికీ మనం ప్రాపర్గా షిప్పింగ్ చేయడం లేదు. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్సా? నో. ఇవి బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్కి సంబంధించి. సో క్యాష్ ఇక్కడ ఉంటుంది, కరెంట్ అసెట్స్లో ఇన్వెంటరీ ఇక్కడ ఉంటుంది, క్లోజింగ్ ఇన్వెంటరీకి సంబంధించినది. సో వీటిని మనం ఏ ఆడిట్ చేయాలి, మనం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఐటమ్ అంటే ఆపరేషనల్ ఆడిట్ అని కొంచెం కూడా ఆలోచించకుండా చెప్తుంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ ఐటమ్ కాబట్టి మనం మేనేజ్మెంట్ ఆడిట్ని చూసుకోవాలి. అందులో ఇక్కడ డెసిషన్స్ అనేది లాంగ్ డెసిషన్ మేకింగ్ తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ లాంగ్ డెసిషన్ మేకింగ్ అంటే ఈ డెసిషన్స్ ఎవరు తీసుకుంటారో మేనేజ్మెంట్ తీసుకుంటుంది. సో మనం మేనేజ్మెంట్తో డిస్కస్ చేయాలి. అంటే మనం మేనేజ్మెంట్ ఆడిట్ని
చేయాలి. సో కంపారిజన్ చేయండి మేనేజ్మెంట్ ఆడిట్కి అండ్ ఆపరేషనల్ ఆడిట్కి. మేనేజ్మెంట్ ఆడిట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ మేనేజింగ్ చేస్తాము. ఆపరేషనల్ ఆడిట్ వచ్చేసి క్వాలిటీ ఆఫ్ ఆపరేషన్ చూసుకుంటాము. ఆపరేషన్స్ అంటే ఏమి ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ, ఎకానమీ అనమాట. మేనేజ్మెంట్ ఆడిట్ వచ్చేసి ఆడిట్ ఆఫ్ మేనేజ్మెంట్ చేస్తాము. ఆపరేషనల్ ఆడిట్ ఏమి ఆడిట్ ఫర్ ద మేనేజ్మెంట్ కోసం చేసేది. మనం మేనేజ్మెంట్ని చేసేది మేనేజ్మెంట్ ఆడిట్. నా క్వాలిటీ ఆఫ్ డెసిషన్ మేకింగ్ రాదర్ దెన్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. తర్వాత డిఫరెన్స్ ఆఫ్ ఆడిట్ వచ్చేసి నాట్ మెథడ్. సో ఇక్కడ డిఫరెన్స్ అనేది మెథడ్స్ ఒకటే కాదు, ఆ లెవెల్ ఆఫ్ అప్రైజల్. మేనేజ్మెంట్ ఆడిట్లో వచ్చేసి మనం టాప్ లెవెల్ మేనేజ్మెంట్తో మనం డిస్కషన్ చేయొచ్చు. వేరే ఆపరేషనల్ ఆడిట్లో ఏమంటే ఆపరేషన్ చేసే వాళ్ళతో డిస్కషన్ చేయాలి. ఆపరేషన్ చేసే వాళ్ళు ఎవరు? ఫంక్షనల్ లెవెల్ వాళ్ళు ఉంటారు. సో ఫంక్షనల్ యూనిట్ వాళ్ళు ఉంటారు. మెయిన్ డెసిషన్స్ తీసుకునేది టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు. సో మేనేజ్మెంట్తో డిస్కషన్ చేయాలంటే మేనేజ్మెంట్ ఆడిట్ ఈజ్ కరెక్ట్. Operational of control and procedures and fulfillment of plans in conformity with the prescribed policy. So since delay in payment వచ్చేసి penal interest and shipping ఈ రెండు వచ్చేసి మేనేజ్మెంట్కి సంబంధించినవి. సో దెర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఫర్ ఇంటర్నల్ కంట్రోల్ ఆర్ ఆపరేషనల్ ఇష్యూస్. ఇట్ ఈస్ రికమెండెడ్ మేనేజ్మెంట్ ఆడిట్ని మనం రికమెండెడ్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37. యు ఆర్ audit manager of rankers and co are responsible for audit work to manage for the fixed assets of the company. rankers and co దానికి వచ్చేసి ఒక 5 ప్రాపర్టీస్ ఉన్నాయి. దాని యొక్క వాల్యూస్ ఎంత ఉన్నాయి? 11.5 crores ఉన్నాయి. వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ టాస్క్ ఐ హెడ్ ఫర్ యూ ఈజ్ టు కన్ఫర్మ్ ద ఓనర్షిప్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్. సో ఓనర్షిప్ని తీసుకోండి. ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏమేమి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వుడ్ బి ప్రొవైడెడ్ ద మోస్ట్ పర్సుయేజివ్ ఎవిడెన్స్ ఆఫ్ ఓనర్షిప్. సో ఓనర్షిప్లో పర్సుయేజివ్ ఎవిడెన్స్ ఏమనేది చెప్పాలి. పర్సుయేజివ్ ఎవిడెన్స్ టు కండక్ట్ ఫిజికల్ ఇన్స్పెక్షన్ ఆఫ్ ఆల్ ప్రాపర్టీస్. సో ఫిజికల్ ఇన్స్పెక్షన్ చేసినంత మాత్రాన నీకు పర్సుయేజివ్ ఎవిడెన్స్ ఏమి కాదు, ఇది సరిపోదు. ఆస్క్ ద మేనేజ్మెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్స్ ఆఫ్ దిస్ ప్రాపర్టీస్ అండ్ ఇన్స్పెక్ట్ అండ్ వెరిఫై దెమ్. సో రిజిస్టర్ని మెయింటైన్ చేసి చూడాలి, ఆ ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేయాలి అండ్ వెరిఫై చేయాలి. ఇది ఒక పర్సుయేజివ్ ఎవిడెన్స్ అని చెప్పొచ్చు ఓనర్షిప్కి సంబంధించి. ఎవిడెన్స్ ఆఫ్ ఓనర్షిప్. సో రిజిస్టర్ డాక్యుమెంట్ని చూస్తే, ఫిజికల్ ఇన్స్పెక్షన్ చూస్తే నీకు ఓనర్షిప్ గురించి ఏం తెలియదు. నెక్స్ట్ టు చెక్ వెదర్ ఆల్ ప్రాపర్టీస్ ఆర్ రికార్డెడ్ ప్రాపర్లీ ఇన్ ద ఫిక్స్డ్ అసెట్ రిజిస్టర్ అండ్ డిప్రిషియేషన్. దీనివల్ల ఓనర్షిప్ అనేది ఏం తెలియదు. ఎంక్వైరీ ద మేనేజ్మెంట్ ఇఫ్ దిస్ ప్రాపర్టీస్ ఆర్ ఇన్సూర్డ్ అండ్ రివ్యూ. ఇన్సూర్ చేసిన వాళ్ళైనా తెలిస్తే ఓనర్షిప్ అనేది తెలియదు. ఓనర్షిప్ తెలియాలంటే మేనేజ్మెంట్తో రిజిస్టర్ డాక్యుమెంట్ని చూడండి. ఆ రిజిస్టర్ డాక్యుమెంట్లో ఎవరి పేరు ఉందనేది తెలుస్తుంది. తర్వాత ప్రాపర్టీస్ని ఇన్స్పెక్షన్ చేయండి, తర్వాత వెరిఫై చేయండి. సో ఆప్షన్ బి ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38. Management of Amazon, a manufacturing unit, does not accept the recommendation for improvement made by the operational auditor. Suggest alternative way to tackle the hostile management. So hostile management ని tackle చేయాలంటే ఏం చేయాలి? పార్టిసిపేటివ్ అప్రోచ్ మనం యూజ్ చేయాలి. సో ఫస్ట్ వైల్ కండక్టింగ్ ద ఆపరేషనల్ ఆడిట్ జరుగుతుంటే ఆపరేషనల్ ఆడిట్ ఏం చేస్తారంటే కొన్ని మెనీ ఇర్రెగ్యులారిటీస్ని తీసుకుని వస్తారు. అండ్ ఈ ఇర్రెగ్యులారిటీని తీసుకోవడానికి ఏరియాస్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ని కూడా తీసుకొని వస్తాడు. అండ్ ఇతను ఏమి ఇస్తాడంటే సజెషన్స్ని అండ్ రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తాడు. ఈ సజెషన్స్ని రికమెండేషన్స్ని ఫర్ ఇంప్రూవ్మెంట్ మే నాట్ బి యాక్సెప్టెడ్ బై హోస్టిల్ మేనేజ్మెంట్. సో హాస్టిల్ మేనేజ్మెంట్ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వీళ్ళు ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయరు అండ్ ఎఫెక్ట్ ద there may be కోల్డ్ వార్ బిట్వీన్ ద ఆపరేషనల్ ఆడిట్ అండ్ మేనేజర్. సో దీనివల్ల ఏమవుతుంది? ఆపరేషనల్ ఆడిటర్కి అండ్ మేనేజర్కి ఇద్దరికి కోల్డ్ వార్ అనేది రన్ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య. దిస్ వుడ్ డిఫీట్ దట్ వెరీ పర్పస్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిట్. సో దీనివల్ల ఏమి ఆపరేషనల్ ఆడిట్, దీనివల్ల మనం ఏం చేయాలంటే పార్టిసిపేటివ్ అప్రోచ్ని యూజ్ చేసుకోవాలి. పార్టిసిపేటివ్ అప్రోచ్ అంటే ఏమి? కమ్స్ హెల్ప్ ద ఆడిటర్ ఇన్ దిస్ అప్రోచ్. ద ఆడిటర్ ఫస్ట్ డిస్కస్ చేయాలి ఐడియాస్ ఫర్ ఇంప్రూవ్మెంట్ విచ్ దోస్ మేనేజర్స్ టు హ్యావ్ ఇంప్లిమెంట్. సో ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలో ఆ ఇంప్లిమెంట్ చేయాల్సిన పర్సన్తో ఫస్ట్ ఒకసారి డిస్కస్ చేయండి. తర్వాత మేక్ దెమ్ ఫీల్ దే ఆర్ బి పార్టిసిపేటెడ్ ఇన్ ద రికమెండేషన్ మేడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. సో వాళ్ళని రికమెండేషన్స్లో పార్టిసిపేట్ చేసినట్ల వాళ్ళకి చూపించండి. అండ్ బై సొలిసిటింగ్ ద వ్యూస్ ఆఫ్ ఆపరేటింగ్ పర్సనల్ ద ఆపరేషనల్ ఆడిట్ బికమ్ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజెస్. సో దీనివల్ల ఆపరేషనల్ ఆడిట్ ఏమై కోఆపరేటివ్ ఎంటర్ప్రైజెస్. సో దిస్ పార్టిసిపేటివ్ అప్రోచ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది ఆడిటీకి ఏది డెవలప్ చేయడానికి ఫ్రెండ్లీ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఆడిటర్ అండ్ లుక్ ఫార్వర్డ్ ఫర్ దేర్ గైడెన్స్ ఇన్ మోర్ రిసెప్టివ్ ఫ్యాషన్. సో వెన్ ద పార్టిసిపేటివ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ దెన్ ద రెసిస్టెంట్ టు చేంజ్ బికమ్స్ మినిమల్. సో రెసిస్టెంట్ టు చేంజ్ అనేది మినిమం అవుతుంది. అంటే చేంజ్ కావాలన్నప్పుడు చేంజ్ అవుతారు. అండ్ ఫీలింగ్ ఆఫ్ హాస్టిలిటీ అనేది మినిమం అయిపోతుంది. హాస్టిలిటీ డిసపియర్ అయిపోతుంది. అంటే హాస్టిలిటీ అంటే మీరు ఒక హాస్టల్లో ఉన్నారు అనుకోండి, మీకు హోమ్ సిక్ ఉంటుంది. సో మీకు మంచి ఫ్రెండ్ దొరికినా అనుకోండి, హోమ్ సిక్ అనేది ఉండదు. సో మీకు మంచి ఫ్రెండ్ లాగా మీరు
యాక్ట్ చేయాలి ఆపరేషనల్ ఆడిటర్ అనేది. అప్పుడు వాళ్ళకి హోస్టిలిటీ ఫీలింగ్ అనేది ఉండదు. గివ్స్ రూమ్ ఫర్ ఫీలింగ్ ఆఫ్ మ్యూచువల్ ట్రస్ట్. అప్పుడు నిన్ను నమ్ముతారు వాళ్ళకి ఫీలింగ్ అనేది వస్తుంది. టీమ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. ఆడిటర్ అండ్ ద ఆడిటర్ టుగెదర్ ట్రై టు అచీవ్ ద కామన్ గోల్. సో ఒకటే కామన్ గోల్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, అసలు ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాను అనుకో, వాళ్ళతోనే కలిపి తినడం, వాళ్ళతోనే కలిసి పనుకోవడం, వాళ్ళతోనే కలిసి తిరగడం, ఇవన్నీ చేస్తారు. నెక్స్ట్ ద ప్రపోజ్ రికమెండేషన్స్ ఆర్ డిస్కస్ విత్ ద ఆడిట్ అండ్ మోడిఫికేషన్స్. సో ఆ ప్రపోజ్ ఏం చేస్తున్నావో వాటిని ఒకసారి ఆడిట్తో డిస్కస్ చేయి. మోడిఫికేషన్స్ వాళ్ళు అగ్రీ చేస్తున్నారా లేదా చూసుకో. ఇన్కార్పొరేటెడ్ ఆపరేషనల్ ఆడిట్ రిపోర్ట్లో ఇన్కార్పొరేట్ చేసిన తర్వాత విత్ ద యాటిట్యూడ్ ఆఫ్ ఆడిటర్ ఇట్ బికమ్స్ అబ్జర్వ్డ్ ఈజీ టు ఇంప్లిమెంట్ ద ప్రపోజ్ సజెషన్స్ యాజ్ ద auditor themselves take initiative for implementing, and the auditor does not have to force any changes on the auditor. Hence, the operational auditor of Amazon manufacturing unit should adopt the above mentioned participative approach to tackle the hostile management of Amazon. Next question number 39. The firm for which you are pursuing your articleship training in the internal auditor of ABC Limited. సో ఇంటర్నల్ ఆడిటర్ దగ్గర నువ్వు ఆర్టికల్షిప్ చేస్తున్నావు. నెక్స్ట్ వైల్ కండక్టింగ్ ద ఆడిట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్స్ రింబర్స్మెంట్ ఆఫ్ ద కంపెనీ ఎంప్లాయీస్ యూ కమ్ అకాస్ సమ్ బిల్స్ వర్ క్లియర్లీ నాట్ మెడికల్ ఇన్ నేచర్. సో నువ్వు ఐడెంటిఫై చేసినావు, నువ్వు ఎవరు ఇప్పుడు ఆర్టికల్ స్టూడెంట్వి, నువ్వు ఐడెంటిఫై చేసినావు కొన్ని మెడికల్ బిల్స్లో అవి మెడికల్ నేచర్ లేవు. అండ్ సమ్ అదర్ విచ్ హ్యావ్ బీన్ ఓవర్ రిటర్న్, కొన్ని ఓవర్ రిటర్న్ చేసినారు. డూయింగ్ ద డిస్కషన్ ద అకౌంటెంట్ పాయింట్ అవుట్ the employee is a functional head who enjoys the significant higher medical expenses reimbursement limit, and that you should ignore these bills as the amount is not material. సో అమౌంట్ ఎవరైతే హయ్యర్ పర్సన్, సో ఒక ఎంప్లాయీ ఫంక్షనల్ హెడ్ ఎవరైతే ఉన్నాడో, హయ్యర్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నాడో ఆ పర్సన్ మంచి ఎంజాయ్ చేస్తున్నాడు రీయింబర్స్మెంట్ బిల్ తీసుకొని, అది నువ్వు ఎక్స్క్లూడ్ చేస్తున్నావు. ఎందుకంటే అమౌంట్ స్మాల్ ఉందని ఎక్స్క్లూడ్ చేయొచ్చా? ఎక్స్క్లూడ్ చేయకూడదు. ఎందుకంటే అక్కడ చేస్తున్నది హయ్యర్ అథారిటీ పర్సన్ కాబట్టి. సో ఫస్ట్ యాక్సెప్ట్ ద ఎక్స్ప్లెనేషన్, యాక్సెప్ట్ చేయకూడదు. రికమెండెడ్ దట్ ద క్లైమ్ షుడ్ బి రెడ్యూస్డ్. ద క్లియర్ గైడెన్స్ షుడ్ బి ఇష్యూడ్ టు ఆల్ ఎంప్లాయీస్ ఆన్ ద మ్యాటర్ విత్ ప్రొవిజన్స్ ఆఫ్ డిసిప్లినరీ యాక్షన్స్. సో ఇది తీసుకోండి, రికమెండ్ చేయాలి మనం ఆ క్లైమ్స్కి సంబంధించి రెడ్యూస్ చేయమని. అండ్ క్లియర్ గైడెన్స్ని ఇవ్వాలి ఆల్ ఎంప్లాయీస్కి మ్యాటర్స్కి, అండ్ డిసిప్లినరీ యాక్షన్ని పెట్టమని చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40. The managing department of Ishista Limited has been consistently showing a lower performance, whereas the cost of department is increasing in spirit over the year. The management believes that since the marketing department is under regular radar of CFO of audit might result in the employee hostility. So also operational audit marketing department has done 2 years back. ఎప్పుడో 2 years back చేసినామంట మనం, అట్లీస్ట్ ఒక 3 years ఒకసారి చేయాలని చెప్పాలి. నెక్స్ట్ హౌఎవర్ రికమెండేషన్స్ ఆఫ్ ప్రివేర్ ఆర్ నాట్ ఫాలోడ్ కన్సర్న్ ఎంప్లాయీస్. సో వాళ్ళు ఫాలో కాలేదు అంటే వాళ్ళు పార్టిసిపేటివ్ అప్రోచ్లో లేవు, పార్టిసిపేటివ్ అప్రోచ్లో ఉంటే చేస్తుంది. సో ఇక్కడ ఆపరేషనల్ ఆడిట్ అనేది ఇది ఒక కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్, ఇది ఆపరేషనల్ ఆడిట్. సో ఆపరేషనల్ ఆడిట్ అనేది ఇది వన్ టైం ఆడిట్ కాదు, ఇది CIS, దట్ ఈస్ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్లో మనకి ఏమేమి వస్తుంది? కంటిన్యూస్ సైకిల్ అంటే PDCA, ప్లాన్, డూ, చెక్, యాక్ట్. అట్లీస్ట్ 3 yearsకి ఒకసారి మనం చేపిస్తుండాలి ఆపరేషనల్ ఆడిట్ అనేది. హౌ టు డీల్ విత్ ఎంప్లాయీ హాస్టిలిటీ, పార్టిసిపేటివ్ అప్రోచ్ని మనం అడాప్ట్ చేసుకోవాలి. ఈ అప్రోచ్లో ఏం చేస్తారంటే ఆడిటర్కి ఏవైతే ఐడియాస్ వస్తావో ఇంప్రూవ్మెంట్ చేసే ఐడియాస్ మేనేజర్స్తో డిస్కస్ చేయాలి టు ఇంప్లిమెంట్ దెమ్ అండ్ మేక్ దెమ్ ఫీల్ దట్ దే హ్యావ్ పార్టిసిపేటెడ్ ఇన్ ద రికమెండేషన్స్ మేడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్. బై సొలిసిటింగ్ ద వ్యూస్ ఆఫ్ ఆపరేటింగ్ పర్సనల్ ద ఆపరేషనల్ ఆడిట్ బికమ్స్ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్. సో ఆపరేషనల్ ఆడిట్ ఏమవుతాడు? కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్గా అవుతాడు. దిస్ పార్టిసిపేటివ్ అప్రోచ్ ఎంకరేజెస్ ద ఆడిటర్ టు డెవలప్ ఏ ఫ్రెండ్లీ యాటిట్యూడ్ టువార్డ్ ద ఆడిటర్ అండ్ లుక్ ఫార్వర్డ్ టు దేర్ గైడెన్స్ ఇన్ మోర్ రెస్పెక్టివ్ ఫ్యాషన్. సో రెస్పెక్టివ్ ఫ్యాషన్లో వర్క్ చేస్తారు. పార్టిసిపేటివ్ ఎంకరేజ్మెంట్గా పార్టిసిపేట్ చేసే ఫ్రెండ్లీ యాటిట్యూడ్లో ఉంటుంది. వైల్ వెన్ పార్టిసిపేటివ్ మెథడ్ ఈజ్ అడాప్టెడ్ దెన్ ద రెసిస్టెంట్ టు చేంజ్ బికమ్. సో పార్టిసిపేటివ్ అప్రోచ్ చేస్తే ఏమైనా చేంజ్ అనేది మినిమం అవుతుంది. ఫీలింగ్ ఆఫ్ హోస్టిలిటీ అనేది డిసప్పియర్ అవుతుంది. మ్యూచువల్ ట్రస్ట్కి ఒక రూమ్ అనేది ఇస్తుంది ఫీలింగ్కి. నెక్స్ట్ టీమ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. ఆడిటర్ అండ్ ఆడిటీ ఇద్దరు వచ్చేసి కలిసి ఒకటే కామన్ గోల్కి రీచ్ అవ్వడానికి చూస్తారు. ఏవైతే రికమెండ్ చేసావో ప్రపోజ్ రికమెండేషన్స్ అవి
ఆడిట్కి చెప్తే మోడిఫికేషన్స్ ఏమన్నా అగ్రి అయితే వాటిని ఇన్కార్పొరేట్ చేసుకోవాలి ఆపరేషనల్ ఆడిట్ రిపోర్ట్. విత్ దిస్ యాటిట్యూడ్ ఆఫ్ ద ఆడిటర్ ఇట్ బికమ్స్ అబ్సల్యూట్ ఈజీ టు ఇంప్లిమెంట్ ద ప్రపోజ్ సజెషన్స్ ఆఫ్ ద ఆడిట్ దెమ్సెల్వ్స్ టు టేక్ ఏ ఇనిషియేటివ్ ఇంప్లిమెంటింగ్ అండ్ ఆడిటర్ డస్ నాట్ హ్యావ్ ఫోర్స్ టు ఆడిట్ ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదు. వన్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇంటర్నల్ కంట్రోల్ రిలేటింగ్ టు అకౌంటింగ్ సిస్టమ్స్. సో ఇక్కడ ఆబ్జెక్టివ్స్ ఇంటర్నల్ కంట్రోల్ యొక్క అకౌంటింగ్ సిస్టమ్ యొక్క ఆబ్జెక్టివ్స్ని చెప్పాలి. సో బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్ యొక్క ఆబ్జెక్టివ్స్ని చెప్పాలి ఫర్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ప్రాపర్టీకి. సో అచీవ్ కావాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అకౌంటింగ్ కంట్రోల్స్ అంటే మనం ఏమి ట్రాన్సాక్షన్కి సంబంధించి మనం డిస్కషన్ చేయాలి. ట్రాన్సాక్షన్కి సంబంధించి మనం ఏం చెప్పాలి? ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రాపర్లీగా ఫస్ట్ ట్రాన్సాక్షన్స్ అనేవి రికార్డ్ చేసినారా లేదా, రికార్డ్ చేసినవి టైమ్లీ రికార్డ్ చేసినారా లేదా, రికార్డ్ చేసినవి రియలా కాదా, రికార్డ్ చేసినవి రియలా కాదా, ఇవి చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ ట్రాన్సాక్షన్ అనేది ప్రాపర్లీగా పోస్ట్ చేసినామా లేదా, తర్వాత ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రాపర్లీగా డిస్క్లోజ్ చేసినామా లేదా, ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రాపర్లీగా క్లాసిఫై సమ్మరైజ్ డిస్క్లోజ్ చేసినా లేదా, వీటన్నిటిని మనం చెక్ చేసుకోవాలి బేసిక్ అకౌంటింగ్ కంట్రోల్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 42. వాట్ ఈస్ దేర్ ఇన్ 42? Money3 లిమిటెడ్ వచ్చేసి కమ్ అక్రాస్ మెనీ ఇన్స్టెన్స్ వేర్ ఇట్ కుడ్ బై ప్రోడక్ట్ అట్ లెస్టర్ కాస్ట్. సో లెస్టర్ కాస్ట్కి పర్చేజ్ చేయొచ్చు, బట్ యాక్చువల్ ప్రొక్యూర్మెంట్ ప్రైస్ అనేది ఎక్కువ ఉంది. అండ్ మేనేజ్మెంట్ బిలీవ్ దట్ అడ్వకేట్ పాలసీ ప్రొసీజర్ ఫర్ హై లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు ఏమనుకున్నాం, మనం అడ్వకేట్ పర్చేసింగ్ పాలసీని పెట్టినాము, ఓకే బాబాగా చేస్తున్నాయి. మనకి 3 కొటేషన్స్ పెట్టినారు వాళ్ళు పైన వాళ్ళు. ఒకటేసి రిజిస్టర్ వెండర్తో పర్చేజ్ చేయడానికి, అప్రాప్రియేట్ వెండర్ వెట్టింగ్కి అండ్ రేటింగ్ మెకానిజం. సో వీళ్ళ ముగ్గురిలో ఎవరైతే తక్కువ రేట్ ఇస్తారో వాళ్ళ దగ్గర మనం పర్చేజ్ చేయాలని హై లెవెల్ వాళ్ళు చెప్పినారు. అండ్ తర్వాత హై లెవెల్ వాళ్ళు అనుకుంటున్నారు మనం మంచి పర్చేసింగ్ పాలసీని పెట్టినాము, సో మంచిగా వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారు. బట్ కింద వాళ్ళు ఎవరైతే ఫంక్షనల్ వాళ్ళు ఉంటారో వాళ్ళు హై కాస్ట్కి తీసుకుంటారో కొంతమంది ఎంప్లాయీస్. సో పర్చేస్ అంటే ఏమి, పిఎన్ఎల్లో మనకి పర్చేస్ అంటే డెబిట్ ఐటమ్స్. సో ఇది ఆపరేషన్కి సంబంధించినది. సో ఆపరేషనల్ ఆడిట్ని రికమెండ్ చేయాలి. సో ఇప్పుడు ఏమంటున్నా అంటే అది వర్క్ ప్రాపర్గా లేదు కదా, మేనేజ్మెంట్ ఆడిట్ చేయాలా ఆపరేషనల్ ఆడిట్ చేయాలి అనేది వాళ్ళ క్వశ్చన్. సో కంపారిజన్ బిట్వీన్ మేనేజ్మెంట్ ఆడిట్ అండ్ ఆపరేషనల్ ఆడిట్ యాజ్ ఫాలో. సో మేనేజ్మెంట్ ఆడిట్ ఏదానికోసం, క్వాలిటీ ఆఫ్ మేనేజింగ్ కోసం తీసుకున్నాము. ఆపరేషనల్ ఆడిట్ ఏమి, క్వాలిటీ ఆఫ్ ఆపరేషన్ కోసం తీసుకుంటాము. మేనేజ్మెంట్ ఆడిట్ ఏమి, ఆడిట్ ఆఫ్ మేనేజ్మెంట్ చేస్తాము. క్వాలిటీ ఆపరేషన్ ఏమి, మేనేజ్మెంట్ ఫర్ ద మేనేజ్మెంట్ కోసం చేసేది. మేనేజ్మెంట్ ఆడిట్ అనేది నాట్ మోర్ దెన్ ఆపరేటింగ్ ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీగా చూసుకుంటుంది. బేసిక్ డిఫరెన్స్ వచ్చేసి 2 ఆడిట్కి. ఇది మెథడ్లో కాదు, ఇది లెవెల్ ఆఫ్ మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసేది. ఇది ఏమి కూడా మనకి పర్చేజ్కి సంబంధించి అంటే ఫంక్షనల్ వాళ్ళు ప్రొక్యూర్మెంట్ వాళ్ళతో డిస్కషన్ చేయాలనేది. ఐఎల్ మేనేజ్మెంట్తో డిస్కషన్ చేసేది కాదు. సో మేనేజ్మెంట్ ఆడిట్ అనేది కాదు ఇక్కడ తీసుకోవాల్సింది, ఆపరేషన్స్ వాళ్ళతో డిస్కస్ చేయాలి. కాబట్టి ఆపరేషనల్ ఆడిట్ని తీసుకోవడం బెస్ట్. పాలసీస్ ఆపరేషనల్ యొక్క పాలసీస్ ఏమి అండ్ ప్లాన్స్ ఏమి, ఆబ్జెక్టివ్స్ ఏమి అండ్ వాళ్ళ యొక్క డెసిషన్ మేకర్ అనేది డిస్కస్ చేసేది మేనేజ్మెంట్ ఆడిట్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ వెరిఫై ద ఆపరేషన్స్ ఆఫ్ కంట్రోల్ అండ్ ప్రొసీజర్స్ ఆఫ్ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ప్లాన్స్ ఇన్ కన్ఫర్మిటీ విత్ ద ప్రిస్క్రైబ్ పాలసీతో పాలసీతో జరిగిందా లేదా అనేది చెక్ చేసేది ఒకటే కాదు. సిన్స్ ఇట్ ఈస్ నాట్ మేనేజ్మెంట్ డెసిషన్ దట్ క్రియేటింగ్ ఏ ఆపరేషనల్ బాటిల్ నెక్తో ద పర్చేజ్ పాలసీ అండ్ procedure seems to be placed. Missing part of is the operational implementation by process employees. Therefore, operational audit is recommended in this case. Next, question number 43. What is there in 43 question? ఎంప్లాయీస్, ఎంఐజీ కంపెనీకి వచ్చేసి ఎంప్లాయీస్ వచ్చేసి కొంతమంది ఉన్నారు. వాళ్ళు ట్రావెలింగ్ చేస్తున్నారు రెగ్యులర్గా. ఆ ట్రావెలింగ్ అనేది హై కాస్ట్ అవుతుంది బుకింగ్కి, క్యాన్సిలింగ్కి. ఇప్పుడు హెడ్ ఆఫీస్ వాళ్ళు ట్రావెలింగ్కి ఎందుకు ఇంత కాస్ట్ అవుతుంది, ఈ కాస్ట్ని మనం ఆడిట్ చేయాలి, మేనేజ్మెంట్ ఆడిట్ చేయాలా, ఆపరేషనల్ ఆడిట్ చేయాలా అనేది ఫస్ట్ వస్తే ఇది ఆ ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే పిఎన్ఎల్ ఐటమ్. సో అంటే ఆపరేషనల్ ఆడిట్ని చేయాలి. సో ఆపరేషనల్ ఆడిట్ అంటే ఏమి, ఆపరేషనల్ ఆడిట్ ఎందుకు చేస్తాము, ఆపరేషనల్ ఆడిట్ వల్ల మనకి ఏమొస్తుంది అంటే ఫస్ట్ ఆపరేషనల్ ఆడిట్ అంటే ఏం చెప్పినాము, మనకి 3 ఈలు చూసుకో అని చెప్పినాము. ఈ దట్ ఈస్ ఎఫెక్టివ్నెస్ ఉందా లేదా, ఎఫిషియన్సీ ఉందా లేదా, ఎకానమీగా ఉందా లేదా. ఈ ఆడిటర్, ఆపరేషనల్ ఆడిటర్ షుడ్ పొసెస్ సమ్ వెరీ ఎసెన్షియల్ పర్సనల్ క్వాలిటీస్ టు బి ఎఫెక్టివ్ ఇన్ హిస్ వర్క్. సో ఇన్ ఏరియాస్ బియాండ్ అకౌంటింగ్
అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్. సో ఓన్లీ అకౌంటింగ్ చూడము, ఓన్లీ ఫైనాన్సింగ్ చూడము. బియాండ్ అకౌంటింగ్ అండ్ బియాండ్ ఫైనాన్సింగ్ చూసేదే ఇది అనమాట. సో ఓన్లీ నాలెడ్జ్ యొక్క బిజినెస్ యొక్క నాలెడ్జ్ ఒకటే కాదు, ఇది నాలెడ్జ్ వచ్చేసి ఆర్డినరీ వుడ్ బి రాదర్ దెన్ స్కానిటీ, అండ్ దిస్ ఈజ్ ద రీజన్ విచ్ యూ షుడ్ బి మేక్ హిమ్ ఈవెన్ మోర్ ఇన్ఎక్యూటివ్. నెక్స్ట్ తర్వాత ఒక 3 క్వశ్చన్స్ చేయాలి. ఏం క్వశ్చన్స్? హూ, వై అండ్ హౌ. సో ఎవరికి ఎక్స్పెండిచర్ పెట్టినాము, ఎందుకు పెట్టినాము, ఎంత పెట్టినాము అనేది చూసుకోవాలి. అండ్ ఏమైనా ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ పర్సన్ కాకుండా వేరే పర్సన్కి పంపించేది, ఇందుకోసం కాకుండా ఎందుకోసం పంపించేది, ఇంత అమౌంట్ కాకుండా ఇంకా తక్కువ అమౌంట్ పెట్టేది, ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా వాటిని విజువలైజేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ థర్డ్ పాయింట్, ఈ మస్ట్ షుడ్ ట్రై టు ఫిట్. సో ఫిట్గా ఉండాలా, ఏదానిలో ఫిట్గా ఉండాలా, ఫ్రేమ్ ఏవైతే బిజినెస్ ఫ్రేమ్స్ ఏవైతే ఉన్నావో, బిజినెస్ ఫ్రేమ్స్ ఏముంటావో, ఆర్గనైజేషన్ పాలసీస్ ఏమైతే ఉన్నావో, నువ్వు పెట్టే ఎక్స్పెండిచర్ అనేది ఇందులో ఫిట్ కావాలి. బిజినెస్ యొక్క ఫ్రేమ్లో ఆర్గనైజేషన్ యొక్క పాలసీకి ఫిట్ కావాలి నువ్వు పెట్టే ఎక్స్పెండిచర్ అనేది. సో ఈ షుడ్ బి పర్సిస్టెంట్ అండ్ షుడ్ పొసెసెస్ ఇస్ నాలెడ్జ్. సో పర్సిస్ట్ కావాలి. అండ్ దీనికోసం ఏం చేయాలి, అతను ప్రొఫెషనల్ స్కెప్టిసిజాన్ని ఏం చేయాలి అంటే క్వశ్చనింగ్ మైండ్ పెట్టాలి. ఎందుకు పెట్టినారు, ఎంత పెట్టినారు, అవసరమా ఇంత పెట్టడం, ఇట్లా ప్రొఫెషనల్ స్కెప్టిసిజంని యూజ్ చేయాలి. ఈ షుడ్ నాట్ గివ్ అప్ ఆర్ ఈజీగా గివ్ అప్ చేయకూడదు, అండ్ ఈజీలను ఫుల్లీ ఫీల్ సాటిస్ఫై కాకూడదు. ఈ కన్స్ట్రక్టివ్ అప్రోచ్ని రాదర్ దెన్ ఆడిట్ ఫాల్ట్ ఫైండింగ్. సో ఫాల్ట్ని ఫైండ్ చేయడం కాదు, ఒక కన్స్ట్రక్టివ్ వేని క్రియేట్ చేయాలి అక్కడ. అండ్ నీ యొక్క ఎఫర్ట్స్ అనేది ఆ కంపెనీకి అర్థం కావాలి. అటైనింగ్ టు ఇంప్రూవ్ ఆపరేషన్స్, నాట్ మెరీలీ ఫాల్ట్ ఫైండింగ్. నువ్వు ఫాల్ట్ ఫైండింగ్ చేస్తున్నట్లు వాళ్ళకి అర్థం కాకూడదు, నువ్వు ఆపరేషన్స్ని అటెండ్ చేస్తున్నట్టు ఎఫర్ట్స్ దానికోసం హెల్ప్ ద ఇంప్రూవ్డ్ ఆపరేషన్స్ ఇంప్రూవ్ అవుతాయి అనేలాగా ఉండాలి. ద ఆడిటర్ సక్సీడెడ్ ఇన్ గివింగ్ ఫీలింగ్ ఆఫ్ హెల్ప్ అండ్ అసిస్టెన్స్. సో ఆడిటర్ కానీ సక్సీడ్ అయినా అనుకోండి, ఏమని హెల్ప్ చేస్తున్నాడని కానీ ఆర్ వాళ్ళకి అసిస్టెంట్ చేస్తున్నాను కానీ అర్థం కావాలి. హెల్ప్ అండ్ అసిస్టెంట్ త్రూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్స్. యూ విల్ ఏబుల్ టు అబ్టైన్ కోఆపరేషన్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్. సో దిస్ విల్ ఇట్ సెల్ఫ్ ఏ టెర్మినస్ అచీవ్మెంట్ ఆఫ్ ద ఆపరేషనల్ ఆర్డర్. సో క్రిటిసిజం ఉన్నప్పుడు ఇవి హెల్ప్ చేయాలి అండ్ అసిస్టెన్స్ అనేది రావాలి. యూ షుడ్ ట్రై టు డెవలప్ ఏ టీమ్, కన్సిడర్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్, ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ టెక్నికల్ పీపుల్ ఇన్ ఆడిటింగ్ ఈజ్ ఆల్సో గ్రేట్లీ హెల్ప్ఫుల్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 44? XYZ లిమిటెడ్ అనేది ఉంది. ఏముంది? XYZ లిమిటెడ్ అనేది ఉంది. అదొక మ్యానుఫ్యాక్చర్. ఏం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది? సోప్స్ అండ్ కాస్మెటిక్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. హ్యావింగ్ బిజినెస్ ఆపరేషన్స్ ఇన్ ఢిల్లీ. సో ఎక్కడ ఉన్నాయి బిజినెస్ ఆపరేషన్స్ వచ్చేసి ఢిల్లీలో ఉన్నాయి. XYZ లిమిటెడ్ వచ్చేసి ప్లానింగ్ టు ఎక్స్పాండ్ ఇస్ ఆపరేషన్స్ అక్రాస్ ఇండియా. సో ఎక్స్పాండ్ చేయాలి అనుకుంటుంది. బిఫోర్ ఎక్స్పాన్షన్ ద టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ XYZ లిమిటెడ్ ఈజ్ విల్లింగ్ టు అపాయింట్ CAT ఫర్ కండక్టింగ్ మేనేజ్మెంట్ ఆడిట్. సో మేనేజ్మెంట్ ఆడిట్ నుంచి చేయాలి అనుకుంటుంది ఆఫ్ XYZ లిమిటెడ్కి. హౌఎవర్ ద టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ XYZ లిమిటెడ్ ఈజ్ అఫ్రైడ్ దట్ మేనేజ్మెంట్ ఆడిట్ మే లీడ్ టు బ్రీడింగ్ ఆఫ్ అనాటోగమీ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద కంపెనీ. సో టాప్ మేనేజ్మెంట్ ఆఫ్ XYZ లిమిటెడ్ అప్రోచ్ CAT అండ్ రిక్వెస్టెడ్ ఎక్స్ప్లెయిన్ ద టర్మ్స్ కాసెస్ ఆఫ్ అంగటమేది. సో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏమేమి కాసెస్ వస్తాయి అనేది జరుగుతుంది అనేది చెప్తుంది. ఫస్ట్ CAT ఎవరు? మేనేజ్మెంట్ ఆడిటర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ఎవాల్యుయేట్ effectiveness of control. The audit might fear that management audit report may create their incomplete impression of the top management. సో టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు కానీ మేనేజ్మెంట్ ఆడిట్ చేస్తే వాళ్ళ ఎంప్లాయీస్ ఎట్లా ఫీల్ అవుతారంటే బ్యాడ్ ఇంప్రెషన్గా ఫీల్ అవుతారేమో అని టాప్ మేనేజ్మెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. అంటే ఎంప్లాయీస్ మమ్మల్ని చెక్ చేపిస్తారా, మా ఆడిట్ చేపిస్తారా అని వాళ్ళు అనుకుంటారని టాప్ మేనేజ్మెంట్ అనుకుంటుంది. సో therefore the management audit may lead to breeding of anatomy on part of the audit. Causes of anatomy. సో ఎందుకు కాసెస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముంటాయంటే కంపెనీ వాళ్ళు కింద వాళ్ళు ఎట్లా చూసుకుంటారంటే ఫియర్ ఆఫ్ క్రిటిసిజం స్టెమ్మింగ్ ఫ్రమ్ అడ్వర్స్ ఆడిట్ ఫైండింగ్స్. సో ఒకవేళ ఆడిట్ చేపిస్తే అడ్వర్స్ ఆడిట్ ఫైండింగ్స్ ఏమన్నా వస్తామేమో అన్న ఫియర్ ఒకటి ఉంటుంది. దానివల్ల క్రిటిసిజం అయితే ఏమన్నా ఫస్ట్ది అడ్వర్స్ ఆడిట్ ఫైండింగ్స్ ఏమన్నా వస్తామో దానివల్ల క్రిటిసిజం వస్తుందేమో అని చూస్తున్నారు. నెక్స్ట్ క్రిటిసిజం వస్తే తర్వాత చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. చేంజ్ ఇన్ డే టు డే వర్క్ హ్యాబిట్స్ బికాస్ చేంజ్ రిజల్టింగ్ ఫ్రమ్
ఆడిట్ రికమెండేషన్స్తో చేంజ్ కావాల్సి వస్తుంది డే టు డే ఆపరేషన్స్. ఎందుకు రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేస్తారు కాబట్టి. నెక్స్ట్ ప్రివెంటివ్ యాక్షన్స్ బై సుపీరియర్ ప్రమోటెడ్ బై రిపోర్టెడ్ డెఫిషియన్సీస్. సో ఏవైతే డెఫిషియన్సీని రిపోర్ట్ చేసినప్పుడు సుపీరియర్ వాళ్ళు ప్రివెంటివ్ యాక్షన్స్ని తీసుకుంటారన్న ప్రాబ్లం అని ఫియర్. నెక్స్ట్ ఇన్సెన్సిటివ్ ఆడిట్ ప్రాక్టీసెస్. రిపోర్ట్ విచ్ ఆర్ ఓవర్లీ క్రిటికల్, రిపోర్ట్ విచ్ ఫోకస్ ఆన్ డెఫిషియన్సీస్ ఓన్లీ. సో ఇక్కడ రిపోర్ట్ అనేది క్రిటికల్గా ఉంటుంది అండ్ డెఫిషియన్సీ మీదనే ఫోకస్ చేసింటారు. ద ఏరియా ఆఫ్ మిస్టరీ క్లోకింగ్ అహమ్ ఆడిట్ అండ్ పర్సెప్షన్ ఆఫ్ ద ఆడిటర్ గెయిన్ పర్సనల్లీ ఫ్రమ్ రిపోర్టింగ్ డెఫిషియన్సీస్. నెక్స్ట్ ఫోర్త్ది హోస్టిల్ ఆడిట్ స్టైల్, ఏ కోల్ అండ్ డిస్టింక్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ల్యాకింగ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ఆడిటీ ప్రాబ్లమ్. సో ఆడిటీ ప్రాబ్లం ఏమంటే ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకోవడం వాళ్ళ కోల్డ్ వాల్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎంపతి అండ్ ఎయిర్ ఆఫ్ స్మగ్నెస్ అండ్ సుపీరియారిటీ అండ్ ఎక్సెసివ్ కాన్సన్ట్రేషన్ ఆన్ ఇన్సిగ్నిఫికెంట్ ఎర్రర్స్, ప్రొసెక్షనల్ టోన్ వెన్ ఆస్కింగ్ క్వశ్చన్స్. సో అండ్ ద గ్రేటర్ కన్సర్న్ విత్ ప్యారడింగ్ డిఫెక్ట్స్ దట్ హెల్పింగ్ కన్స్ట్రక్టివ్ టు ఇంప్రూవ్ కండిషన్స్. సో ఏమైంది ఇక్కడ హోస్టిల్ ఆడిట్ స్టైల్ ఏమవుతుంది, నువ్వు పోయి క్వశ్చన్స్ అడుగుతుంటే వాళ్ళు నువ్వే పెద్ద సుపీరియరా, నీకెందుకు ఆన్సర్ చేయాలా, ఇన్సిగ్నిఫికెంట్ ఎర్రర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయడము అండ్ ఆ క్వశ్చన్స్ అడగడం ఇవన్నీ యాక్సెప్ట్ చేయరు, ఇవన్నీ చేయాలి అనుకోరు ఆన్సరింగ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 45. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 45? ఏబీసీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక బిజినెస్ ఉంది. అది మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పైప్స్ అండ్ హోల్డింగ్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది. సెగ్మెంట్ నేమ్ టర్న్ ఓవర్ ప్రాఫిట్స్. సో సెగ్మెంట్ నేమ్ టర్న్ ఓవర్ ప్రాఫిట్స్. సో టర్న్ ఓవర్స్ ఎంత ఉన్నాయి 140, 25, 65. దీని యొక్క ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి 10 crores, 50 lakhs, 8 crores. నెక్స్ట్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్, అంటే ఇది ప్రీవియస్ ఇయర్ 2021కి అంటే ప్రీవియస్ ఇయర్కి సంబంధించి కరెంట్ ఫైనాన్షియల్ ఇయర్. డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ ద కంపెనీ పర్ఫార్మెన్స్ వాజ్ కన్సిడర్డ్ లోయర్ కంపేర్డ్ టు లాస్ట్ ఇయర్ డ్యూ టు దిస్. సో మనకు కరెంట్ ఇయర్ డేటా ఏమైనా అవసరం వస్తుందా, ఎందుకు ఇలా అడిగినది మీ ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయమని. సో ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలంటే మనం ప్రీవియస్ ఇయర్ డేటా ఒకటి ఉంటే చాలు. అండ్ ఈ కంపెనీ మన ఏమన్నారు ప్రైవేట్ కంపెనీ. సో లిస్టెడ్ కంపెనీనా అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ ప్రైవేట్ కంపెనీ అనేది మేము చూసుకోవాలి. ఇది ప్రైవేట్ కంపెనీ కాబట్టి 2 చూసుకుంటే అయిపోతుంది. ఒకటి టర్న్ ఓవర్, ఇంకోటి బారోయింగ్స్. టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores ఆర్ మోర్ ఏమైనా ఉందా, బారోయింగ్స్ వచ్చేసి 100 crores ఆర్ మోర్ ఏమైనా ఉన్నాయా అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే అయిపోతుంది. సో టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores యాది లేదు. తర్వాత ప్రాఫిట్స్తో మనం ఏం డిస్కస్ చేయమే, ప్రాఫిట్స్ మనకేం పెద్ద అవసరం పడదు. సో వీళ్ళకి అవసరం రాదు. బట్ ఇదేమిది సెగ్మెంట్ వైజ్గా ప్రొవైడ్ చేసిన డేటా హ్యాజ్ ఏ మనం ఈ డేటా అనేది ఏబీసీ లిమిటెడ్ అనేది సో సెగ్మెంట్ వైజ్గా చూసి మనం ఆడిట్ ఇచ్చేస్తామా అంటే నో సెగ్మెంట్ వైజ్గా కాదు, టోటల్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ మనం చూడాలి. టోటల్ కంపెనీ యొక్క టర్న్ ఓవర్ అంటే ఏమి 140 + 60 200 అవుతుంది. 200 + 5 205 + 25 230. సో మొత్తం టర్న్ ఓవర్ ఎంత అవుతుంది అప్పుడు 230 అవుతుంది టర్న్ ఓవర్. 230 అంటే ఏమి టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores ఎక్సీడ్ అయినట్లు. 200 crores ఎక్సీడ్ అయిందంటే ఆ కంపెనీ అనేది కంపల్సరీగా ఆడిట్ని చెప్పాలి, ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చెప్పాలి ఫర్ ఫైనాన్షియల్ 21-22కి. 21-22కి మనం ఏ డేటాని తీసుకున్నాము 2021 డేటాని తీసుకున్నాము, అది ఇక్కడ మనం చెప్తాము. సో యాజ్ పర్ సెక్షన్ 138 ఆఫ్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం సచ్ క్లాస్ కానీ క్లాసెస్ ఆఫ్ కంపెనీస్ కానీ డిస్క్రైబ్ షిల్ బి రికార్డ్ టు అపాయింట్ ఇంటర్నల్ ఆడిటర్. ఎవరైతే చార్టర్డ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ అదర్ ప్రొఫెషనల్ కానీ ఎవరైతే డిసైడ్ చేసుకుంటారో మేనేజ్మెంట్కి ఇంటర్నల్ ఆడిటర్గా ఫంక్షన్స్ యాక్టివిటీస్ వర్క్ చేయగలరు అనే పర్సన్కి. యాజ్ పర్ రూల్ 13 ఆఫ్ కంపెనీస్ రూల్ 2014 ద ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీస్ షిల్ బి రిక్వైర్డ్ టు అపాయింట్ హ్యాస్ ఇంటర్నల్ ఆడిటర్ విచ్ మే బి ఎయిదర్ ఇండివిజువల్ ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఆర్ బాడీ కార్పొరేట్ నేమ్డ్. సో ఎవరీ లిస్టెడ్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ కంపెనీ అయితే పబ్లిక్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 50 crores ఆర్ మోర్ ఉన్నప్పుడు, ఆర్ టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores ఆర్ మోర్ ఉన్నప్పుడు, అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆర్ బారోయింగ్స్ వచ్చేసి ఎక్సీడింగ్ 100 crores ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ ప్రీవియస్ ఇయర్, అండ్ పబ్లిక్ డిపాజిట్స్ 25 crores ఆర్ మోర్ అట్ ఎనీ టైమ్ డూయింగ్ ప్రీవియస్ ఇయర్. సో మనకు పబ్లిక్ కంపెనీ గురించి అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ కంపెనీ అనే కాబట్టి. ఎవరీ ప్రైవేట్ కంపెనీ ఎప్పుడు చూసుకోవాలి, టర్న్ ఓవర్ వచ్చేసి 200 crores ఆర్ మోర్ ఉంటే అవుట్ స్టాండింగ్ లోన్స్ ఆఫ్ బారోయింగ్స్ ఫ్రమ్
బ్యాంక్ ఆర్ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. అది వచ్చేసి ఎక్సీడ్ ఎంత కావాలి, 100 crores ఎక్సీడ్ కావాలి. ఆర్ అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్లో. ఇన్ ద కరెంట్ ఈ సినారియోలో ద కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ యొక్క టర్న్ ఓవర్ ఎంత 230 crores అవుతుంది ఫైనాన్షియల్ 2021కి. ఫైనాన్షియల్ 21-22కి 110 crores అవుతుంది. సో యాజ్ పర్ రూల్ 13 every private company with a turnover of 200 crores or more during the preceding financial year must appoint internal auditor who may be either individual కానీ, పార్ట్నర్షిప్ ఫామ్ కానీ, ఆర్ బాడీ కార్పొరేట్ కానీ. సో హెన్స్ ఏబీసీ లిమిటెడ్ ఈజ్ రిక్వైర్డ్ టు అపాయింట్ మిస్టర్ ఇంటర్నల్ ఆడిటర్ అండ్ ఫర్ ద ఫైనాన్షియల్ 21-22కి ఒక ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్మెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 46. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 46? ఎంప్లాయీ ఆఫ్ సిద్ధా లిమిటెడ్. సో సిద్ధా లిమిటెడ్ ఎంప్లాయీస్ వచ్చేసి ఫ్రీక్వెంట్గా ట్రావెలింగ్ చేస్తుంటారు. ఆ ట్రావెలింగ్కి కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంటుంది. ఆ కాస్ట్ని ఐడెంటిఫై చేయడానికి ఇంటర్నల్ ఆడిట్ తీసుకోవాలా, మేనేజ్మెంట్ ఆడిట్ తీసుకోవాలా, ఆర్ ఆపరేషనల్ ఆడిట్ తీసుకోవాలా. ఇది ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి ఎక్స్పెండిచర్ ఐటమ్. సో ఆపరేషనల్ ఆడిట్కి పోవాలి. సో ఆపరేషనల్ ఆడిట్ ఎక్కడ ఉంది, ఆపరేషనల్ ఆడిట్ ఇక్కడ ఉంది. ఇది ఆపరేషనల్ ఆడిట్. ఇట్ ఈస్ ఆడిట్ ఫర్ మేనేజ్మెంట్ అండ్ ఇన్వాల్వింగ్ వెరిఫికేషన్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్, ఎఫిషియన్సీ అండ్ ఎకానమీ ఆఫ్ ఆపరేషన్ డన్ బై ద సిద్ధాచల ట్రావెల్ ఫర్ ఆర్గనైజేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47. ఎంప్లాయీస్ ఆఫ్ బిగ్ లిమిటెడ్ వచ్చేసి ట్రావెలింగ్ చేస్తూనే ఉన్నారు. సో ట్రావెలింగ్ చేస్తుంటే మనం ఇప్పుడే చెప్పినాము, ట్రావెలింగ్ చేస్తుంటే ఆపరేషనల్ ఆడిట్ చూసుకోవాలి. ఆపరేషనల్ ఆడిట్ ఎందుకు చూసుకోవాలి అంటే, ఆపరేషనల్ ఆడిట్ అనేది నీకు బియాండ్ అకౌంటింగ్ అండ్ ఫైనాన్సింగ్ ఏం జరుగుతున్నది చెప్పాలి. తర్వాత 3 క్వశ్చన్స్ చేస్తారని చెప్పినాము. హౌ, హూ అండ్ వై. ఎందుకు పెట్టాము, ఎవరికి పెట్టాము, ఎందుకోసం పెట్టాము. ఈ 3 క్వశ్చన్స్ అనేది వేస్తుంది ఎవ్రీథింగ్కి సంబంధించి. తర్వాత దీనికి ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా వాటిని విజువలైజేషన్ చేసుకోవాలి. తర్వాత ట్రై టు సీయింగ్ ఎవ్రీథింగ్ వాట్ ఈస్ ప్రాపర్ ఫిట్. సో బిజినెస్కి ప్రాపర్గా ఫిట్ అయ్యేది, బిజినెస్ యొక్క పాలసీస్, బిజినెస్ యొక్క ఫ్రేమ్స్, బిజినెస్ యొక్క పాలసీస్కి అండ్ బిజినెస్ యొక్క ఫ్రేమ్కి అండ్ ఆపరేషనల్ పాలసీకి ఫిట్ అవుతుందా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ 4th క్వశ్చన్. ఈ షుడ్ నాట్ గివ్ అప్ అంటే ఈజీగా గివ్ అప్ చేయడు ఆర్ ఫీల్ సాటిస్ఫైడ్ ఈజీలీ. ప్రొఫెషనల్ స్కెప్టిసిజం అని పెట్టుకోవాలి మైండ్లో. స్కెప్టిసిజం అంటే ఆల్వేస్ క్వశ్చనింగ్ మైండ్ అనేది పెట్టుకోవాలి. నెక్స్ట్ ఆడిటర్ వచ్చేసి సక్సీడింగ్ కావాలంటే, ఆడిటర్ వచ్చేసి సక్సీడింగ్ కావాలంటే ఫీలింగ్ ఆఫ్ హెల్ప్ అండ్ అసిస్టెంట్ త్రూ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజంని పెట్టాలి. సో హీ విల్ ఏబుల్ టు అబ్టైన్ కోఆపరేషన్ ఆఫ్ ద పర్సన్ హూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ఆపరేషన్. దిస్ విల్ హెల్ప్ ఇట్ సెల్ఫ్ tremendous achievement of the operational auditor. You should try to develop a team comprised of people different backgrounds. Involvement in technical people in operational audit are generally helpful. Next question number 48. What is there in question number 48? Moksha Limited. So మోక్ష లిమిటెడ్ అనేది ఒక కంపెనీ ఉంది. అది 2000 ఇయర్లో స్టార్ట్ చేసింది. దాని యొక్క నెట్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ వచ్చేసి కంపెనీ 15% అప్ టు ఫైనాన్షియల్ 1920 వరకు. బట్ ఫర్ ద ఫైనాన్షియల్ 2021 అండ్ 21-22 కంపెనీ ప్రాఫిట్స్ వచ్చేసి డిక్లైన్ అయ్యాయి. ఈవెన్ వెన్ దేర్ వాజ్ ఇంక్రీజ్ ఇన్ ద సేల్స్ అండ్ ప్రొడక్షన్స్ ఆఫ్ గూడ్స్ బై ద కంపెనీ. సో ద మేనేజ్మెంట్ ఆఫ్ ఏఎస్ లిమిటెడ్ felt need to get the management audit conducted with the objective of detecting and overcoming current managerial deficiencies. So current managerial deficiency ni overcome చేయాలి, deficiency చేయాలి. సో బ్రీఫ్లీ డిస్కస్ ద స్టెప్స్ టు ప్రిపేర్ మేనేజ్మెంట్ ఆడిట్ రిపోర్ట్. సో మేనేజ్మెంట్ ఆడిట్ రిపోర్ట్లో ఏమేమి తీసుకోవాలి. ఫస్ట్, ఎప్పుడైతే నువ్వు ఆడిట్ రిపోర్ట్ని ప్లాన్ చేస్తుంటావో, ప్లానింగ్ ద ఆడిట్ రిపోర్ట్ బిఫోర్ నువ్వు ఆడిట్ని స్టార్ట్ చేసే ముందర, ఆడిట్ రిపోర్ట్ని స్టార్ట్ చేసే ముందర ఆడిటర్ షుడ్ ఆస్క్ హిమ్సెల్ఫ్ వాట్ డూ ఐ వాంట్ టెల్ ద రీడర్ అబౌట్ దిస్ ఆడిట్. సో ఈ ఆడిట్ వల్ల నేను ప్రజలకి ఏం చెప్పాలనుకున్నా, ప్రజలకి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నా అనేది చెప్పాలి. సో దీనివల్ల ఎటువంటి సందేశం పోతుంది ప్రజలకి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అంటే ఒక మెసేజ్. నెక్స్ట్ సపోర్టింగ్ ఇన్ఫర్మేషన్. నేను రాసే ఈ రిపోర్ట్కి నాకు అప్రాపరేట్ ఆడిట్ ఎవిడెన్స్ ఉందా లేదా, సఫిషియెంట్లీ అండ్ కన్విన్సింగ్గా ఉందా లేదా, సపోర్టింగ్ కన్క్లూజన్ అనేది తెలుసుకోవాలి. నెక్స్ట్ ప్లానింగ్, ప్రిపేరింగ్ ఏ డ్రాఫ్ట్ రిపోర్ట్. సో ఒక డ్రాఫ్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయి ఫస్ట్. సో బిఫోర్ రైటింగ్ ద ఫైనల్ రిపోర్ట్ ద ఆడిటర్ షుడ్ ప్రిపేర్ ఏ డ్రాఫ్ట్ రిపోర్ట్. This would help him in finding out the most effective manner of presenting his report. It would also indicate whether there is any superfluous information or gap reasoning. సో డ్రాఫ్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయి ఫస్ట్. ఆ డ్రాఫ్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేస్తే నీకు ఎఫెక్టివ్ మేనర్ ప్రజెంటింగ్ రిపోర్ట్ని ఎంత చేయాలనేది తెలుస్తుంది. తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్, ఇన్ఫర్మేషన్, గ్యాప్స్, రీజనింగ్స్ ఉంటే అవి తెలుస్తాయి.
సో తర్వాత డ్రాఫ్ట్ రిపోర్ట్ తర్వాత రైటింగ్ అండ్ ఇష్యూయింగ్ ద ఫైనల్ రిపోర్ట్. సో ఫైనల్ రిపోర్ట్ షుడ్ బి రిటర్న్ ఓన్లీ వెన్ ద ఆడిటర్ ఈజ్ కంప్లీట్లీ సాటిస్ఫైడ్ విత్ ద డ్రాఫ్ట్ రిపోర్ట్. సో డ్రాఫ్ట్ రిపోర్ట్తో నువ్వు ఎప్పుడైతే కంప్లీట్లీ సాటిస్ఫై అవుతావో అప్పుడు నువ్వు ఫైనల్ రిపోర్ట్కి రావాలి. ద హెడ్ ఆఫ్ మేనేజ్మెంట్ ఆడిటింగ్ డిపార్ట్మెంట్ మే రివ్యూ అండ్ అప్రూవ్ ద ఫైనల్ రిపోర్ట్ బిఫోర్ ఇష్యూయింగ్ ద ఫైనల్ రిపోర్ట్. ద ఆడిటర్ షుడ్ డిస్కస్ కన్క్లూజన్స్ రికమెండేషన్స్ అట్ appropriate level of management. The report to be duly signed and dated. Next, follow up of audit report. So audit report की follow up चाहिए. Management auditor should review whether the follow up actions is taken by the management. నువ్వు ఏవైతే రికమెండేషన్ ఇచ్చినావో ఆడిట్ రిపోర్ట్లో ఆ ఆడిట్ రిపోర్ట్ యొక్క రికమెండేషన్స్ని మేనేజ్మెంట్ వాళ్ళందరూ ఫాలోఅప్ చేస్తున్నారా లేదా, రీజనబుల్ టైంలో టాస్క్ని తీసుకుంటున్నా లేదా, నో యాక్షన్స్ ఇట్ టేకెన్ విత్ ఇన్ రీజనబుల్ టైమ్. ఈ షుడ్ డ్రా మేనేజ్మెంట్ అటెన్షన్ టు ఇట్. నెక్స్ట్, యాక్షన్స్ రెస్పాన్సెస్ of management and audit report. The management is not acted upon his suggestions or not implemented his recommendations. The auditor should ascertain the reasons. సో ఎందుకు వాళ్ళు రికమెండేషన్ని యాక్సెప్ట్ చేయలేదు, ఎందుకు వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదు అనేది ఈ రీజన్స్ని తెలుసుకోండి. ఇన్ కేస్ వేర్ ఈ ఫైండ్ దట్ నాన్ ఇంప్లిమెంటేషన్ ఈజ్ డ్యూ టు గ్యాప్ ఇన్ కమ్యూనికేషన్ ఆర్ ఈ షుడ్ ఇనిషియేట్ ఫర్దర్ డిస్కషన్ టు బ్రిడ్జ్ ద సచ్ గ్యాప్స్. సో గ్యాప్స్ వల్ల అంటే వాళ్ళకి అర్థం కాకపోవడం వల్ల వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాలనుకోండి, ఆ గ్యాప్స్ని నువ్వు ఫిల్ చేయి. ద యాక్షన్స్ అండ్ రెస్పాన్సెస్ ఓకే కమ్ బ్యాక్. సో యాక్షన్స్ రెస్పాన్సెస్ వచ్చి మేనేజ్మెంట్ ఆడిట్కి రిఫ్లెక్ట్ చేస్తాయి మేనేజ్మెంట్ యొక్క ఆడిట్ యాటిట్యూడ్ని. సో ఇన్ కేస్ ద ఆడిటర్ టు రిటైన్ ద యూజ్ఫుల్నెస్ ఆఫ్ ఆడిట్ ఫంక్షన్స్ టు అటెస్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద మేనేజ్మెంట్ ప్రిఫరబుల్లీ ఇన్ రైటింగ్ ద రీజన్ ఫర్ నాన్ ఇంప్లిమెంటేషన్. ఇట్ ఈస్ పాసిబుల్ దట్ బికాస్ ఆఫ్ చేంజెస్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ ద ఆడిట్ అబ్జర్వేషన్ డు నాట్ రిక్వైర్ ఎనీ యాక్షన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్. ద ఆడిటర్ షుడ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ ఆన్ అప్రోప్రియేట్నెస్ ఆఫ్ సచ్ రీజన్స్ యాజ్ వెల్ యాజ్ టు ఎక్స్క్లూడ్ ద ఇష్యూ. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 49. ఎంప్లాయీస్ ఆఫ్ స్టార్ లిమిటెడ్ హౌ ట్రావెలింగ్. సో ఇది ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్. ఎక్కువ ట్రావెలింగ్ చేస్తున్నాయి, ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ అంటే మనకి పేనల్ ఐటమ్ కాబట్టి మనం ఏ ఆడిట్ నుంచి చెప్పాలంటే ఆపరేషనల్ ఆడిట్ నుంచి చెప్పాలి. సో ఆపరేషనల్ ఆడిట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 50. వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్ నెంబర్ 15? The marketing department of Chaitra Limited has been consistently showing lower performance. So always lower performance చూపిస్తుంది. Whereas cost department increasing sports. So cost అనేది ఇంక్రీజ్ చేస్తున్నాం. Management believes that since the marketing department is under the regular of radar of the CFO. So CFO చెక్ చేస్తున్నావు కాబట్టి మంచిగానే వర్క్ చేస్తుంది అని హయ్యర్ మేనేజ్మెంట్ వాళ్ళు అనుకుంటున్నారు. అండ్ ఆడిట్ మైట్ రిజల్ట్ ఇన్ ద ఎంప్లాయీ హాస్టిలిటీ. ఏం జరిగింది, ఆడిట్ చేసే ఎంప్లాయీ హాస్టిలిటీ అనేది వచ్చింది. అండ్ ఆల్సో అండ్ ఆపరేషనల్ ఆడిట్ ఆఫ్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాజ్ డన్ 2 years బ్యాక్. ఎప్పుడు చేసినారు, 2 years బ్యాక్ ఎప్పుడో చేసినారు. రికమెండేషన్స్ ఆఫ్ ప్రీవియస్ ఆడిటర్ వచ్చేసి చేయలేదు. సో ఆపరేషనల్ ఆడిట్ అనేది 1 time ఆడిట్ ఎనఫ్ అని వాళ్ళు అడుగుతున్నారు. ఆపరేషనల్ ఆడిట్ అనేది ఈజ్ నాట్ ఏ 1 time ఆడిట్, ఇట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్. కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ సైకిల్ అంటే మీ ప్లాన్, డూ, చెక్, యాక్ట్. సో ప్లాన్ చేస్తూనే ఉండాలి, చూస్తూనే ఉండాలి, చెక్ చేస్తూనే ఉండాలి, యాక్ట్ చేస్తూనే ఉండాలి. ప్లాన్, డూ, చెక్, యాక్ట్. నెక్స్ట్, కంటిన్యూస్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ సైకిల్ ఆఫ్ ఆపరేషనల్ ఆడిట్ కెన్ బి డిపిక్టెడ్ ప్లాన్, డూ, చెక్, యాక్ట్ డయాగ్రామ్. All the significant operations must be subjected to scrutiny of operational audit. సో ఆల్ సిగ్నిఫికెంట్ ఆపరేషన్స్ ఏవైతే ఉంటావో అవన్నిటిని స్క్రూటినీ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటర్, సబ్జెక్ట్ టు స్క్రూటినీ ఆఫ్ ఆపరేషనల్ ఆడిటర్ అట్లీస్ట్ వన్స్ ఇన్ 3 years. సో వన్స్ ఇన్ 3 years ఒకసారి చెక్ చేస్తూనే ఉండాలి. దేర్ ఫోర్ ఆపరేషనల్ ఆడిట్ షుడ్ బి డన్ ఇన్ ద కరెంట్ సినారియో. హౌ ఎవర్ టు డీల్ విత్ ద ఎంప్లాయీ హాస్టిలిటీ, ఎంప్లాయీ హాస్టిలిటీ డీల్ చేయాలంటే నువ్వు పార్టిసిపేటివ్ అప్రోచ్కి పోవాలి. పార్టిసిపేటివ్ అప్రోచ్లో ఏం చేస్తారు, ఆడిట్ వచ్చేసి డిస్కస్ చేయాలి. ఎవరైతే ఇంప్రూవ్మెంట్ అతని యొక్క ఇంప్రూవ్మెంట్ని అతని యొక్క ఎవరైతే మేనేజర్స్ ఉంటారో ఇంప్లిమెంట్ చేయాల్సిన వాళ్ళు ఉంటారో వాళ్ళతో డిస్కస్ చేయాలి. వాళ్ళకి ఫీలింగ్ తెప్పాలి, వాళ్ళు పార్టిసిపేట్ చేసినట్టు రికమెండేషన్స్ మేడ్ ఫర్ ఇంప్రూవ్మెంట్కి. బై సొలిసిటింగ్ ద వ్యూస్ ఆఫ్ ఆపరేటింగ్ పర్సనల్ ద ఆపరేషనల్ ఆడిట్ బికమ్స్ కోఆపరేటివ్ ఎంటర్ప్రైజ్. దిస్ పార్టిసిపేటివ్ అప్రోచ్ ఎంకరేజ్ ద ఆడిట్ టు డెవలప్ ఏ ఫ్రెండ్లీ యాటిట్యూడ్. సో ఈ పార్టిసిపేటివ్ అప్రోచ్ అనేది ఎంకరేజ్ చేస్తుంది ఆడిట్కి, ఫ్రెండ్లీ యాటిట్యూడ్స్కి టువర్డ్ ద ఆడిటర్కి. అండ్ లుక్ ఫార్వర్డ్ టు దేర్ గైడెన్స్ ఇన్ మోర్ receptive fashion law. When the participative method is adopted, then the resistance to change become minimal. ఫీలింగ్ ఆఫ్ హాస్టిలిటీ డిసిపేట్ అవుతుంది. సో ఏమవుతుంది, చేంజెస్ తగ్గిపోతాయి,
ఫీలింగ్ ఆఫ్ హాస్టిలిటీ అనేది డిసప్పియర్ అయిపోతుంది. రూమ్ అంటే ఫీలింగ్ మ్యూచువల్ ట్రస్ట్ ఫీలింగ్ అనేది రూమ్ ఇస్తుంది మ్యూచువల్ ట్రస్ట్కి. టీమ్ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. ఆడిటర్ అండ్ ఆడిటీ together try to achieve the common goal. The proposed recommendations are discussed with the audit and modifications as may be agreed upon or incorporated in the operational audit report. With this attitude of auditor, it becomes absolutely easy to implement the proposed suggestions as the auditors themselves take initiative for implementing and the auditor does not force any changes on auditing. సో ఆడిటింగ్కి ఏం చేంజెస్ చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళే ఓన్గా వర్కౌట్ చేస్తారు, వాళ్ళే వర్క్ చేస్తారు, వాళ్ళే ఇంప్లిమెంట్ చేస్తారు ఎప్పుడైతే నువ్వు ఫ్రెండ్లీగా ఉంటే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. వన్ ఆఫ్ ద ఇండిపెండెంట్ డైరెక్టర్ వచ్చేసి అపాయింట్ చేసినారు ఇంటర్నల్ ఆడిటర్గా గ్రూప్ కంపెనీకి సంబంధించి. ఆ కంపెనీకి సంబంధించి డీటెయిల్స్ని ప్రొవైడ్ చేసినాం. ఏముంది? ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఎంత ఉంది? ఈ కంపెనీ వచ్చేసి ఏది? వన్ ఆఫ్ ఇండిపెండెంట్ గ్రూప్ కంపెనీ. జస్ట్ గ్రూప్ కంపెనీ అన్నారా? ఓకే, ఇక్కడే ఇచ్చినారులేండి. సో నేచర్ వచ్చేసి లిస్టెడ్ అని అంటే కంపల్సరీ ఇంటర్నల్ ఆడిటర్ని అపాయింట్ చేయాలి. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ, అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీ, ప్రైవేట్ కంపెనీ. సో పబ్లిక్ కంపెనీ అన్నప్పుడు ఏమేమి చూసుకోవాలి? 4 ఇచ్చినా కదా, 4 ఇట్లో పేడ్ అప్ షేర్ క్యాపిటల్ ఎంత ఉండాలి? 50 crores ఆర్ మోర్ ఉండాలి. టర్న్ ఓవర్ ఎంత ఉండాలి? 200 crores ఆర్ మోర్ ఉండాలి. లోన్స్ ఫ్రమ్ బ్యాంక్స్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ 100 crores ఆర్ మోర్ ఉండాలి. పబ్లిక్ డిపాజిట్స్ ఎంత ఉండాలి? 25 crores ఆర్ మోర్ ఉండాలి. ఇది వచ్చేసి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి. వేర్ హ్యాస్ లిస్టెడ్ వచ్చేసి కంపల్సరీ మ్యాండేటరీ. అండ్ అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీకి వచ్చేసి పేడ్ అప్ షేర్ క్యాపిటల్ చూడము, పబ్లిక్ డిపాజిట్ చూడము, టర్న్ ఓవర్ చూస్తాము. ఎంత టర్న్ ఓవర్ చూడాల్సింది? 200. అండ్ లోన్స్ బై బ్యాంక్స్ 100 crores చూడాలి. సో ఇది చూస్తాము 200కి, ఇది చూస్తాము 100కి, ఇది చూడము. సో ఇది వచ్చిందా? ఇది సాటిస్ఫై చేయలేదు, చూడాలి. ఇది సాటిస్ఫై చేయలేదు. నెక్స్ట్ ఇది సాటిస్ఫై చేసిందా? సాటిస్ఫై చేయలేదు, 3. అండ్ ఇది సాటిస్ఫై చేసిందా? ఇది సాటిస్ఫై చేయలేదు, 3. అండ్ ఇది సాటిస్ఫై చేసిందా? జస్ట్ 2 ఇవి సాటిస్ఫై చేసినాయి. ఈ రెండిట్లో మనం దీన్ని చూడము. సో ఇది సంబంధం లేదు, ఇది కంపల్సరీ. సో ఈ 2 ఇంటర్నల్ ఆడిటర్ని మెయింటైన్ చేయాలి యాజ్ పర్ సెక్షన్ 138 ప్రకారం. వేరే నిమ్మి లిమిటెడ్ వచ్చేసి ఇంటర్నల్ ఆడిటర్ వచ్చేసి కావాల్సిన అవసరం లేదు. అప్లికబిలిటీ ఆఫ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఇంటర్నల్ ఆడిటర్ 138 ఏం చెప్తుంది? ఫాలోయింగ్ క్లాస్ ఆఫ్ కంపెనీకి, ఎవ్రీ లిస్టెడ్ కంపెనీకి అండ్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీకి. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీలో ఏమేమి చూస్తామని చెప్పినాము? 4 items చూస్తామని చెప్పినాము. ఏంటి అవి 4? పేడ్ అప్ షేర్ క్యాపిటల్ చూస్తాము. ఎంత గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి గ్రేటర్ దెన్ 50 crores ఆర్ మోర్, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు. తర్వాత పబ్లిక్ డిపాజిట్స్ అనుకోండి, గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 25 crores చూస్తాము. టర్న్ ఓవర్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 200 crores మనం చూస్తాము. వేరే బారోయింగ్స్ వచ్చేసి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 100 crores చూస్తాము. ఈ 2 వచ్చేసి ఇది అండ్ ఇది, ఈ 2 వచ్చేసి అట్ ఎనీ టైమ్ డ్యూరింగ్ ద ప్రీవియస్ ఇయర్. బట్ వేరే హ్యాస్ ప్రైవేట్ కంపెనీకి వచ్చేపాటికి ఓన్లీ ఈ 2 మాత్రమే చెక్ చేసుకోవాలి. ఈ 2 చెక్ చేసుకుంటే మనకి ఏమేమి వచ్చినాయి? అది లిమిటెడ్ వచ్చేసి లిస్టింగ్ కంపెనీ కాబట్టి అది కంపల్సరీ మ్యాండేటరీగా చూసుకోవాలి. అండ్ అజిత్ లిమిటెడ్ వచ్చేసి అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కాబట్టి దాని యొక్క పేడ్ అప్ షేర్ క్యాపిటల్ వచ్చేసి 60 ఉంది కాబట్టి అపాయింట్ చేసుకోవాలి. అన్లిస్టెడ్ ప్రైవేట్ కంపెనీ అండ్ ఈక్విటీ షేర్ క్యాపిటల్ వచ్చేసి 60 ఉంది. బట్ టర్న్ ఓవర్ ఇవన్నీ చూసుకున్నప్పుడు లిమిట్స్ని అన్ని ప్రిస్క్రైబ్ లిమిట్కి బిలోనే ఉన్నాయి. సో నాట్ రిక్వైర్డ్. సో కన్క్లూజన్కి వస్తే ఆది లిమిటెడ్ వచ్చేసి అండ్ అజిత్ లిమిటెడ్ వచ్చేసి అపాయింట్ చేయాలి. వేరే నిమ్మి లిమిటెడ్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. ఇది ఈ చాప్టర్కి సంబంధించిన ఆల్ క్వశ్చన్స్.